హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. వన్ పీస్ ఆర్క్ వైజ్ ఎక్స్ప్లెనేషన్స్ కి స్వాగతం. అండ్ ఈ సిరీస్ లో ఇప్పటివరకు మనం హోల్ కేక్ ఐలాండ్ సాగాలో 880 చాప్టర్స్ వరకు ఫినిష్ చేసుకున్నాం. సారీ, వీడియోస్ లేట్ అవుతున్నాయి. మన క్లోతింగ్ బ్రాండ్ వర్క్ లో ఉన్నాను. మీకోసం టైం చేసుకొని చేస్తున్నాను. వీడియోస్ కోసం వెయిట్ చేసి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. అండ్ నేను ఎప్పుడు చెప్పేదే, ప్లాస్టిక్ ని తక్కువగా యూజ్ చేయడానికి ట్రై చేయండి. చెత్తని డస్ట్బిన్ లో మాత్రమే పడేయండి. మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ని క్లీన్ గా పెట్టుకోండి. చేస్తానని ఆశిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. లాస్ట్ పార్ట్ లో పెడ్రో తన లైఫ్ ని సాక్రిఫైస్ చేసి స్ట్రా హ్యాట్ సముద్రంలోకి తప్పించుకునేలా చేస్తాడు. కానీ షిప్ లో కాటాకురి వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా కాపలా కాస్తుంటాడు కాబట్టి తన ఫ్రెండ్స్ ని తప్పించడానికి లూఫీ కాటాకురిని తీసుకుని మిర్రర్ వరల్డ్ లోకి వెళ్ళిపోతాడు. అండ్ అక్కడ తనతో పాటు ఫైట్ చేస్తుంటాడు. ఇంకో పక్క బిగ్ మామ్ ఏమో తన హంగర్ ప్యాంక్స్ వల్ల స్ట్రా హ్యాట్స్ వాళ్ళ షిప్ లో కేక్ ఉంటుందని పెరస్పరో చెప్పడం వల్ల బిగ్ మామ్ వాళ్ళ వెనకాల పడుతూ ఉంటుంది. ఇంకో పక్క కోకో ఐలాండ్ లో సాంజీ, షిఫాన్, పుడింగ్ అండ్ బిగ్ మామ్ షెఫ్స్ కలిసి ఒక పెద్ద కేక్ ని బిగ్ మామ్ కోసం కోకో ఐలాండ్ లో రెడీ చేస్తూ ఉంటారు. ఈ పార్ట్ ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. నామి, జిన్బే, బ్రూక్, చాపర్ అండ్ క్యారెట్ అందరూ థౌజండ్స్ అనిలో సాంజిని పిక్ చేసుకోవడానికి కోకో ఐలాండ్ వైపు వెళ్తూ ఉంటారు. పెడ్రో చేసుకున్న బ్లాస్ట్ లో పెరస్పెరో చనిపోయి ఉంటాడు అనుకుంటాం గానీ తను మైనర్ డ్యామేజెస్ తో తప్పించుకొని ఒక సీ స్లగ్ ని తయారు చేస్తాడు. అండ్ దాన్ని యూజ్ చేసి పెరస్పెరో, బిగ్ మామ్, థౌజండ్స్ అని వెనకాలే వస్తారు. పెరస్పెరో ఆ స్లగ్ ని యూజ్ చేసి ఒక పెద్ద అలని క్రియేట్ చేస్తాడనమాట. అది లిటరలీ ఎంత పెద్దగా ఉంటుందంటే ఒక్కసారి కనుక ఆ అల థౌజండ్స్ అన్ని తాకితే థౌజండ్స్ అని ముక్కలు అయిపోతుంది. లూఫీ నామి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్న టైంలో ఆ పెద్ద అల నామి వాళ్ళ వైపు రావడం వాళ్ళు చూసి భయపడతారు అండ్ గట్టిగా అరుస్తారు. ఆ అరుపులు లూఫీ దగ్గర ఉన్న చిన్న మిర్రర్ తో లూఫీకి వినిపిస్తాయి. లూఫీకి అక్కడ ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాదు. నామి డిసైడ్ అయిపోతుంది మేము ఇంకా పోతామని. కాకపోతే ఇంతలోనే జిన్బే నామిని విండి ఏ సైడ్ నుండి స్ట్రాంగ్ గా వస్తుంది అని అడుగుతాడు. నామి పరిశీలించి సౌత్ సైడ్ నుండి అని చెప్తుంది. జిన్బే సెయిల్స్ అన్నిటిని సౌత్ సైడ్ తిప్పుతాను అని అంటాడు. అది విని నామి టెన్షన్ పడుతుంది. ఎందుకంటే ఒకవేళ కనుక సౌత్ కి తిప్పితే బోట్ అనేది రివర్స్ అవుతుంది అనమాట. అంటే ఆ పెద్ద అలా ఏదైతే ఉందో దాని సైడ్ బోట్ వెళ్తుంది. అలా వెళ్తే ఇంకా ఫాస్ట్ గా చనిపోతాం కదా అని నామి టెన్షన్ పడుతుంది అనమాట. కానీ జిన్బే నేను మనల్ని గ్రీన్ రూమ్ లోకి తీసుకెళ్తాను అని అంటాడు. అది స్ట్రా హ్యాట్స్ ఎవరికి అర్థం కాదు. ఇంతలోనే ఆ పెద్ద అలా థౌజండ్స్ అని షిప్ మీద క్రాష్ అవుతుంది. నామి వాళ్ళంతా మేము పోయామనే అనుకుంటారో కానీ కళ్ళు తీసి చూసేసరికి వాళ్ళు బ్రతికే ఉంటారో. ఇంతకీ ఎలా కాపాడావు జిన్బే అని అడిగితే యాక్చువల్లీ ఒక పెద్ద వేవ్ సెంటర్ లో ఫ్రీ స్పేస్ ఉంటుందన్నమాట. అది చిన్న రూమ్ లాగా ఉంటుంది. జిన్బే అండ్ మిగతా ఫిష్ మెన్ అందరూ ఆ అలల లోపల ఉండే స్పేస్ లో ఆడుకుంటూ ఉండేవాళ్ళు. సో జిన్బేకి ఆ స్పేస్ ని యూజ్ చేసి తప్పించుకోవచ్చు అనే ఆలోచన వచ్చింది కాబట్టి తను థౌజండ్స్ అని షిప్ ని వెనక్కి తిప్పి గ్రీన్ రూమ్ లోకి తీసుకెళ్లిపోయి థౌజండ్స్ అని మునిగిపోకుండా కాపాడతాడు. కానీ పెరస్పెరో థౌజండ్స్ అని షిప్ ఆ పెద్ద అలలో ఇరుకుపోయిందని బ్లైండ్ గా ఫిక్స్ అయిపోతాడు. ఇంతలోనే పెరస్పెరోకి కాటాకురి నుండి కాల్ వస్తుంది. అక్కడ సిచ్యువేషన్ ఏంటి అని అడిగితే స్ట్రా హ్యాట్ షిప్ మునిగిపోయింది అని పెరస్పెరో చెప్తాడు. ఈ మ్యాటర్ మిర్రర్ వరల్డ్ లో ఉండే ప్రతి ఒక్కరూ వింటారు. కానీ అక్కడ స్ట్రా హ్యాట్ షిప్ లో ఉండే మిర్రర్స్ ని చెక్ చేస్తున్న బిగ్ మామ్ పైరేట్స్ కి మిర్రర్ లోపల వాటర్ కనిపించావు, ఎందుకు వాటర్ కనిపించట్లేదు అని బ్రూలీని అడగగానే వాళ్ళ చేతుల్లో ఉండే మిర్రర్ డెస్ట్రాయ్ అవుతుంది. ఎందుకంటే నామి షిప్ లో ఉండే మిర్రర్ ని డెస్ట్రాయ్ చేసి ఉంటుంది కాబట్టి. నామి అలా డెస్ట్రాయ్ చేసేసరికి బ్రూక్ అండ్ చాపర్ అడుగుతారు, ఎందుకు అలా పగలగొట్టేశావు, ఇప్పుడు లూఫీ ఎలా రిటర్న్ వస్తాడు అని. దానికి నామి, ఇవి మన కెప్టెన్ ఇచ్చిన ఆర్డర్స్, లూఫీ ఖచ్చితంగా తిరిగి వస్తాడు, తన మాటలు మనం నమ్మాలి, సో షిప్ లో ఎక్కడెక్కడ మిర్రర్స్ ఉన్నాయో అన్ని పగలగొట్టండి అని నామి అందరితో సీరియస్ గా చెప్తుంది. సో వెంటనే థౌజండ్స్ అన్ని షిప్ కి సంబంధించిన మిర్రర్స్ అన్ని మిర్రర్ వరల్డ్ లో పగిలిపోతాయి. బ్రూలీ వాళ్ళకి అర్థం కాదు ఎందుకు ఇలా మిర్రర్స్ పగిలిపోతున్నాయని. కానీ వాళ్ళలో ఒకరు మేబీ వాటర్ ప్రెషర్ వల్ల పగిలిపోతున్నాయేమో అని మిగతా వాళ్ళకి చెప్తే అందరూ దాన్నే నమ్ముతారు. పాపం మన లూఫీ ఏమో టెన్షన్ లో ఉంటాడో నామి వాళ్ళకి ఏమన్నా అయిందేమో అని. కానీ తన చేతిలో ఉన్న చిన్న మిర్రర్ లో నుండి లూఫీకి సౌండ్ వినిపిస్తుంది. లూఫీ నువ్వు ఎనిమికి దూరంగా వచ్చాయి, నీకోటి చెప్పాలి అని. అది విని లూఫీ హ్యాపీగా ఫీల్ అయ్యి కాటాకురి వాళ్ళకి దూరంగా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంతకీ ఏం జరిగింది అని లూఫీ అడిగితే వాళ్ళు బ్రీఫ్ గా జరిగిందంతా లూఫీకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బ్రూక్ లూఫీతో షిప్ లో ఉండే మిర్రర్స్ అని పగలగొట్టాం, నువ్వు ఎలా రివర్స్ వస్తావు లూఫీ అని అంటే ఎలాగోలా వచ్చేస్తాను అని అంటాడు. దానికి నామి, నీ దగ్గర ప్లాన్ లేదు లూఫీ, నేను చెప్పేది జాగ్రత్తగా విను. సాంజీ కోకో ఐలాండ్ లో ఉన్నాడు, తను ఇంకో కేక్ ని రెడీ చేస్తున్నాడు, మేము కూడా అక్కడికే వెళ్తున్నాం. మేము అక్కడికి వెళ్ళడానికి మాకు 10 గంటలు పడుతుంది. వన్స్ నువ్వు ఆ కాటాకురిని ఓడించేసిన తర్వాత ఎలాగోలా కోకో ఐలాండ్ కి వచ్చాయని చెప్తుంది. లూఫీ సరే అని మాట్లాడే లోపలే వెనక నుండి కాటాకురి వచ్చేస్తాడు అండ్ లూఫీని అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. లూఫీ మాట్లాడకుండా ఉంటే నామి అండ్ చాపర్ వాళ్ళకి డౌట్ వచ్చి ఏమైంది లూఫీ అని అడగడం స్టార్ట్ చేస్తారు. ఆ సౌండ్ కనుక కాటాకురి వింటే వీళ్ళు బతికే ఉన్నారనే విషయం బిగ్ మామ్ వాళ్ళకి తెలిసిపోతుందని లూఫీ ఆ సౌండ్స్ బయటికి వినిపించకుండా ఆ మిర్రర్ మొత్తాన్ని నోట్లో పెట్టుకొని కొరికేస్తాడు. తన నోరంతా డ్యామేజ్ అవుతుంది, ఎక్కడ చూసినా రక్తమే అనమాట. తన ఫ్రెండ్స్ సేఫ్టీ కోసం లూఫీ ఎంత దూరం వెళ్తాడో మీరే ఇమాజిన్ చేసుకోవచ్చు. సో లూఫీ ఇలా మిర్రర్ ని తన నోట్లో పెట్టుకొని కొరికేసి
కాటాకురి అటాక్ చేస్తుంటే ఆ అటాక్స్ నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ లిటరలీ చాలా డ్యామేజ్ ని తీసుకుంటాడు. అలా అటాక్ ని తీసుకొని తన నోట్లో ఉండే మిర్రర్స్ కూడా పగిలిపోతాయి. కాటాకురి కొట్టిన దెబ్బకి లూఫీ చాలా దూరం ఎగిరిపడతాడు. దొరికిందే ఛాన్స్ అని లూఫీ తన నోట్లో ఉన్న మిర్రర్స్ ని ఊసేసి ఆ చిన్న మిర్రర్స్ లో ఉండి నామి వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తాడు. నేను ఇక్కడ ఫాస్ట్ గా పని ముగించుకొని కోకో ఐలాండ్కి వచ్చేస్తాను, మీరు లేట్ చేయకండి అని అంటాడనమాట. లూఫీ కాన్ఫిడెంట్ గా మిర్రర్ లో ఉంటే అలా మాట్లాడేసరికి నామి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత లూఫీ తను మాట్లాడిన మిర్రర్ ని పూర్తిగా పగలగొట్టేసి కాటాకురితో ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా డిస్ట్రాక్షన్ లేకుండా ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. కాటాకురి కూడా తన వెపన్ ని బయటికి తీసి ఫైట్ ని కొంచెం సీరియస్ గా తీసుకుంటాడు లూఫీని లేపేయడానికి. సో కాటాకురి డైరెక్ట్ గా వార్న్ చేస్తాడు, చావడానికి రెడీ అయిపో లూఫీ అని. కానీ లూఫీ మాత్రం నేను ఇక్కడికి నీ దగ్గర చావడానికి రాలేదు, నేను ఇక్కడ ఓడించి బయటికి వెళ్తాను అని అంటాడు. దానికి కాటాకురి చనిపోవడానికి ఎవరు ఇష్టపడరు, కానీ చావు అనేది చెప్పిరాదు, అన్ఎక్స్పెక్టెడ్ గా వస్తుంది, ఇష్టం లేకపోయినా వస్తుంది, నువ్వు మాత్రం నా చేతిలో చావబోతున్నావు అని అంటాడు. పక్కనే ఉండి ఇదంతా చూస్తున్న బ్రూలీ లూఫీతో, నువ్వు నా బ్రదర్ కాటాకురిని ఓడించగలను అనుకుంటున్నావా? నీకు అర్థం కాని విషయం ఏంటంటే కాటాకురి ఇంతవరకు ఓడిపోలేదు, తన జీవితంలో ఇంతవరకు తన వీపు నేలను తాకలేదు, తనకు సూపర్ హ్యూమన్. చాలా మంది మాట్లాడుకునేది ఏంటంటే తను పుట్టగానే తనని ఉయ్యాల్లో పడుకోబెడితే అప్పుడు కూడా తన వీపు నేలను తాకలేదు, తన చైర్లో అలా కూర్చొనే పడుకున్నాడు, తన శక్తి ముందు ఈ భూమి కూడా మోకరిల్లాల్సిందే. అలాంటి కాటాకురితో నువ్వు ఇప్పుడు ఫైట్ చేయబోతున్నావు, నీలాంటి పిల్ల బచ్చాగాడు మా అన్న లాంటి వాడిని ఎప్పటికీ డిఫీట్ చేయలేడు అనేసరికి లూఫీకి కోపం వచ్చి బ్రూలీని అటాక్ చేయబోతాడు, ఇక్కడ నుండి వెళ్ళు అని. కానీ కాటాకురి ఆ అటాక్ నాపి నా సిస్టర్ని కొట్టడానికి ట్రై చేస్తావా అని తన చేతిలో ఉన్న వెపన్తో లూఫీ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తన మీద మోచి థ్రస్ట్ అనే అటాక్ ని యూజ్ చేస్తాడు. అదొక డ్రిల్ లాగా లూఫీ బాడీకి బొక్క పెట్టాలని ట్రై చేస్తాడు. గానీ లూఫీ ఆ అటాక్ నుండి తప్పించుకుంటాడు. ఇది చూసి బ్రూలీ గట్టిగా నవ్వుతూ ఫస్ట్ తన తలలో బొక్కలు పెట్టండి అని కాటాకురికి చెప్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే బ్రూలీ లూఫీకి అండ్ నామి వాళ్ళకి మధ్యలో జరిగిన కాన్వర్జేషన్ ని వినేసి ఉంటుంది. అండ్ తనకి తెలుసు అనమాట నామి వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారు అని. ఈ మ్యాటర్ ఎలాగైనా పెరెస్పెరోకి చెప్పాలి అని బిగ్ మామ్ దగ్గర ఉన్న పెరెస్పెరోకి బ్రూలీ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది. షిప్ ఇంకా నాశనం కాలేదు, నామి వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారు అని. అండ్ వాళ్ళు కోకో ఐలాండ్ లో కలుసుకోబోతున్నారనే విషయం కూడా చెప్తుంది. అది తెలుసుకుని వెంటనే పెరెస్పెరో బిగ్ మామ్ ని డైవర్ట్ చేయాలనుకుంటాడు. మనం ఇప్పుడు కోకో ఐలాండ్ దగ్గరికి వెళ్దాం, మీకోసం అక్కడ ఒక పెద్ద కేక్ వెయిట్ చేస్తుంది అని. కానీ బిగ్ మామ్ కి బుర్ర పని చేయట్లేదు కాబట్టి వాళ్ళు వెళ్తూ ఉన్న దారిలో నట్స్ ఐలాండ్ ఉంటే తన కేక్ అక్కడ దొరుకుతుందేమో అని బిగ్ మామ్ నట్స్ ఐలాండ్ వైపు వెళ్తుంది. కట్ చేస్తే ఇంకో పక్క లూఫీకి అండ్ కాటాకురికి మధ్యలో సీరియస్ గా ఫైట్ జరుగుతూ ఉంటుంది. లూఫీకి అర్థం కాదు ఈ కాటాకురి గాడు ఎగ్జాక్ట్ గా నేను తప్పించుకోవాలనుకుంటున్న ప్లేస్ లోనే ఎలా అటాక్ చేయగలుగుతున్నాడు అని. ఇంకో పక్క కాటాకురి కూడా కన్ఫ్యూజన్ లో ఉంటాడనమాట. నేను ఫ్యూచర్ ని చూడగలుగుతాను కదా, నా అటాక్స్ కొన్ని ఎందుకు మిస్ అవుతున్నాయి అని. యాక్చువల్లీ లూఫీ కాటాకురి అటాక్స్ ని కొంచెం బాగా ప్రిడిక్ట్ చేయగలుగుతుంటాడు, ఎందుకు అనేది మీకు మెల్లగా తెలుస్తుంది. సో కాటాకురి అటాక్స్ నుండి లూఫీ త్రుటిలో తప్పించుకుంటూ ఉంటాడు. సడన్ గా కాటాకురి వాళ్ళు ఫైట్ చేస్తున్న ఫ్లోర్ మొత్తాన్ని మోచీలోకి మార్చేస్తాడు, అంటే తన డెవిల్ ఫ్రూట్ పవర్ లోకి. అది చూసి లూఫీ షాక్ అవుతాడు, నువ్వు ఇది ఎలా చేయగలుగుతున్నావు అని. దానికి కాటాకురి, నేను ఆ డెవిల్ ఫ్రూట్ పవర్స్ ని అవేకన్ చేశాను, దానివల్ల నా చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ని నాకు నచ్చినట్టు మార్చేయగలుగుతాను అని అంటాడు. ఈ పార్ట్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరెవరి డెవిల్ ఫ్రూట్స్ అయితే అవేకన్ అవుతాయో అంటే నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాయో వాళ్ళ డెవిల్ ఫ్రూట్ పవర్ తో వాళ్ళ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ని కూడా ఎఫెక్ట్ చేయగలుగుతారు, వాళ్ళకి నచ్చినట్టు మార్చుకోగలుగుతారు. సో ఇలాంటి పవర్ ని ట్యాకిల్ చేయడానికి లూఫీ ఫస్ట్ టైం కాటాకురి మీద తన గేర్ 4 ని యూజ్ చేయడానికి ట్రై చేస్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు స్వీట్ సిటీ హోల్ కేక్ ఐలాండ్ లో మౌండియర్ థౌజండ్స్ అని లొకేషన్ కనుక్కోవడానికి ట్రై చేస్తుంటాడు. మీకు బాగా గుర్తుంటే ఎవరైనా బిగ్ మామ్ టెరిటరీ లోపలికి ఎంటర్ అయితే వెంటనే అది కంట్రోల్ రూమ్ కి తెలిసిపోతుంది. ఎందుకంటే ఆ టెరిటరీలో ఉన్న ప్రతి ఒక్క ప్లేస్ లో స్లగ్స్ ఉంటాయి. ఆ స్లగ్స్ కొత్తగా ఎవరు ఎంటర్ అయినా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాయి. కానీ థౌజండ్స్ అన్ని యొక్క లొకేషన్ మాత్రం వాళ్ళకి అస్సలు దొరకదు. సో స్లగ్స్ కనిపించకుండా ఈ షిప్ ఎక్కడ తిరుగుతోంది అని మౌండియోర్ కన్ఫ్యూజన్ లో ఉంటాడు. ఇంకో పక్క వీళ్ళతో పాటు ఉన్న పేకోమ్స్ ఏమో ఏడుస్తూ ఉంటాడు, పెడ్రో చనిపోయాడని. అది చూసిన బోరానిక్ పేకోమ్స్ ని ఓదార్చడానికి ట్రై చేస్తాడు. పెడ్రో లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు తన ప్రాణాలు పోతాయేమో అని చెప్పి తను చాలా భయపడ్డాడు. కానీ అలాంటి పెడ్రో ఈ స్ట్రా హ్యాట్స్ కోసం తన ప్రాణాలను వదిలేశాడు. నాకు తెలిసి మనం స్ట్రా హ్యాట్స్ ని తక్కువ అంచనా వేస్తున్నట్టున్నాం. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పటి నుండి అన్ని రివర్స్ లో జరుగుతున్నాయి. వాళ్ళు మన క్యాజుల్ ని పడగొట్టారు, మన ట్రూప్స్ అన్నిటిని చల్లా చెదరు చేశారు. ఇదంత సాధారణమైన విషయం కాదు. వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఎక్కడ దాకా వెళ్తారో చెప్పలేమని అంటే మౌండియోర్ కి కోపం వస్తుంది. నువ్వెందుకు వాళ్ళకింత హైప్ ఇస్తున్నావు అని బారానెగ్ తో గొడవ పడతాడు. దానికి బారానెగ్, ఒక రాజు ఎప్పుడు ఓడిపోయేది తన గర్వం వల్లే, మనం బలవంతులం అని చెప్పి గర్వంతో ఉంటే అదే మన ఓటమికి కారణం అవుతుంది, అలా జరగడానికి వీల్లేదు. సో వాళ్ళని తక్కువ అంచనా వేయకుండా మన టెరిటరీ చుట్టూ పెద్ద పెద్ద బ్యాటిల్ షిప్స్ ని పెడదామని అంటాడు.
కట్ చేస్తే ఇంకోవైపు బీజేమో తన షిప్ లో కోకో ఐలాండ్ లో షిఫాన్ ని కలుసుకోవడానికి ఆ ఐలాండ్ వైపే వెళ్తూ ఉంటాడు. ఈ స్లగ్స్ పని చేయట్లేదు కాబట్టి బీజ్ వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారో కూడా బిగ్ మామ్ పైరేట్స్ కనిపెట్టలేకపోతారు. ఇంతలోనే జర్మా కింగ్డమ్ నుండి మౌండియార్ కి ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ చేసింది విన్స్మోక్ ఫ్యామిలీకి చెందిన నిజ్జి. కానీ మౌండియార్ తో తను బిగ్ మామ్ పైరేట్స్ కి చెందిన నుస్టోర్టే అని చెప్తాడు. అండ్ అందరూ కలిసి విన్స్మోక్స్ ని ఓడించేశామని చెప్తాడు. అది విని మౌండియార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ ఇక్కడ జరిగింది ఆపోజిట్ అన్నమాట. జర్మా వాళ్ళని లేపేయడానికి వచ్చిన బిగ్ మామ్ పైరేట్స్ అందరినీ వాళ్ళు ఓడించేసి ఉంటారు. సో నిజ్జి మౌండియార్ కి ఎందుకు కాల్ చేశాడంటే స్ట్రా హ్యాట్స్ ఎక్కడున్నారో కనుక్కోవడానికి. వాళ్ళు ఎక్కడున్నారో అని అడిగితే మౌండియార్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, వాళ్ళు వెస్ట్ వైపు వెళ్లారు అని. సో మౌండియార్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోగానే జర్మా వాళ్ళు షిప్ ని వెస్ట్ వైపు తిప్పుతారు. కట్ చేస్తే ఇంకోవైపు లూఫీ కాటాకురి మీద 4th గేర్ ని యూజ్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ కాటాకురి లూఫీ 4th గేర్ లోపలికి ఎంటర్ అవ్వకుండా అటాక్ చేసి, నువ్వు పవర్ అప్ అవుతూ ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటే నేను చూస్తూ కూర్చోవాలా? నెక్స్ట్ ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. నేను తక్కువ అంచనా వేసి తప్పు చేశాను, ఇప్పటికే లేట్ అయిపోయింది అని చెప్పి తన మోచి పవర్ ని యూజ్ చేసి మిర్రర్ వరల్డ్ లో ఉన్న వాల్స్ అన్నిటిని మోచిలా మార్చి దాని లోపల లూఫీని క్యాప్చర్ చేసి పారేస్తాడు. ఆ పెద్ద మోచి లూఫీ మీద ఉండడం వల్ల తన స్పృహ కోల్పోయి చనిపోతాడు అని కాటాకురి ఇలా చేసుంటాడు. లూఫీని బంధించేసిన తర్వాత కాటాకురి, నీతో ఫైట్ చేయడం వల్ల నేను నా స్నాక్స్ కి 40 minutes లేట్ అయ్యాను, నువ్వు కాసేపట్లో చనిపోబోతున్నావు, నేను వెళ్ళి స్నాక్స్ తినొస్తాను అని పేస్ట్రీ షెఫ్స్ ని పిలుస్తాడు. వాళ్ళు పిలవగానే చాలా స్నాక్స్ తీసుకొని కాటాకురి ముందరకు వస్తారు. వాళ్ళు ఎప్పుడూ రెడీగా ఉంటారనమాట. ఎందుకంటే కాటాకురి ఎగ్జాక్ట్ గా 3 o'clock కి స్నాక్స్ తింటారు. సో కాటాకురి ఎక్కడున్నా వాళ్ళు అక్కడికే స్నాక్స్ తీసుకొని వచ్చేస్తారనమాట. సో వాళ్ళు స్నాక్స్ తీసుకొని రాగానే వాళ్ళు తెచ్చిన ఫుడ్ మొత్తాన్ని తన మోచి పవర్ తో ఒక ఇల్లు లాంటిది కట్టి ఆ ఫుడ్ మొత్తాన్ని కవర్ చేసి పారేస్తాడు. అండ్ అక్కడున్న షెఫ్స్ కి వార్నింగ్ ఇస్తాడు, నేను లోపలికి వెళ్ళి స్నాక్స్ తీసుకోబోతున్నాను, ఎవరు లోపలికి రావడానికి ట్రై చేయకండి అని. ఇప్పుడే కాదు, కాటాకురి ఎప్పుడు ఫుడ్ తిన్నా ఇలా సీక్రెట్ గానే తింటాడు. ఎందుకు అనేది ఎవరికీ తెలీదు. ఒక పక్క కాటాకురి ఆ రూమ్ లోపల స్నాక్స్ తింటూ ఉంటే లూఫీని సఫకేట్ చేసి చంపేద్దామని కాటాకురి ఏ మోచీలో అయితే లూఫీని కవర్ చేసి పారేశాడు అదే మోచిని లూఫీ తినేసి అక్కడ నుండి బయటపడతాడు. సేమ్ క్రాకర్ తో ఫైట్ చేసినప్పుడు కూడా లూఫీ ఇలానే చేశాడు. తన బిస్కెట్స్ అన్ని తినేసి ఆ పవర్ ని తన మీద యూజ్ చేశాడు. సో లూఫీ మోచిలో నుండి బయటకు రాగానే అక్కడున్న షెఫ్స్ ని కాటాకురి ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతాడు. దానికి వాళ్ళు కాటాకురి తినడం ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అని తను ఆల్రెడీ మిర్రర్ వరల్డ్ నుండి వెళ్ళిపోయాడు అని చెప్తారు. కానీ లూఫీకి ఒక రూమ్ లో నుండి తినే శబ్దాలు వినిపిస్తాయి. అండ్ అక్కడి నుంచే తను స్ట్రాంగ్ హాకీ కూడా ఫీల్ అవుతూ ఉంటాడు. సో ఖచ్చితంగా కాటాకురి దాని లోపలే ఉంటాడని ఆ షెఫ్స్ తనను ఆపడానికి ట్రై చేస్తున్నా కొంచెం కూడా ఆలోచించకుండా లూఫీ కాటాకురి తయారు చేసిన రూమ్ ని పగలగొడతాడు. దెబ్బకి కాటాకురి తింటూ ఉండడం అందరూ చూసేస్తారు. తను నార్మల్ గా తిండు, తన నోరు లిటరలీ చాలా పెద్దగా అయిపోయి ఉంటుంది. ఒకేసారి ఆ పెద్ద నోట్లో పెద్ద పెద్ద డోనట్స్ పెట్టుకుంటూ ఉంటాడు. అది చూసి ఏంటి ఇంత దారుణంగా తింటున్నాడు అని అక్కడున్న వాళ్ళందరూ స్టన్ అవుతారు. తను తినడం మిగతా వాళ్ళు చూశారు కాబట్టి అలా చూసిన వాళ్ళెవరూ ప్రాణాలతో ఉండకూడదు అని కాటాకురి షెఫ్స్ ని చంపేస్తాడు. ఆ తర్వాత లూఫీని కూడా లేపేయడానికి తనతో ఫైట్ లోకి దిగుతాడు. లూఫీ అండ్ కాటాకురి ఇద్దరికి ఆర్మమెంట్ హాకీని యూజ్ చేయడం వచ్చిన కాటాకురి ఆర్మమెంట్ హాకీని ట్యాకిల్ చేయడానికి లూఫీ ఆర్మమెంట్ హాకీ సరిపోదు. అలా ఫైట్ చేస్తూ ఉంటే కాటాకురి చాలా కోపంగా లూఫీ మీద అటాక్ చేస్తుంటాడు. ఇంతలో సడన్ గా లూఫీ కాటాకురిని కాల్తో అటాక్ చేసేసరికి అది తన ముఖానికి తగులుతుంది. అది చూసి లూఫీ షాక్ అవుతాడు, ఈ అటాక్ ని వీడు డాడ్ చేయలేకపోయాడు అని. ఎందుకంటే మీకు బాగా తెలుసు కాటాకురి తన అబ్జర్వేషన్ హాకీతో లైట్ గా ఫ్యూచర్ ని చూడగలుగుతాడు. ఇంతకుముందు లూఫీ అటాక్ చేసినప్పుడు కాటాకురి ఫ్యూచర్ ని చూడలేకపోయాడు కాబట్టి ఆ అటాక్ తనకి తగిలింది. అటాక్ తగలగానే కాటాకురి ఇంకా కోపంగా, నువ్వు నన్ను ఒక్కసారి అటాక్ చేస్తే ఏమైంది, నన్ను ఓడించడం నీ వల్ల కాదు అని అంటే లూఫీ కాటాకురితో, నీ పవర్స్ మెల్లమెల్లగా నాకు అర్థమవుతున్నాయి, నిన్ను ఓడించడం కష్టమేమో గానీ అసాధ్యం మాత్రం కాదు అని గేర్ 4 లోకి షిఫ్ట్ అయ్యి కాంగ్ గన్ ని కాటాకురి మీద యూజ్ చేస్తాడు. అండ్ ఆ అటాక్ కాటాకురికి తగులుతుంది. లిటరలీ కాటాకురి చాలా దూరం ఎగురపడతాడు. మీకు అర్థం కాని విషయం ఏంటంటే బిగ్ మామ్ తర్వాత బిగ్ మామ్ పైరేట్స్ లో అందరికంటే ఎక్కువ పవర్ఫుల్ కాటాకురినే. తనని చాలా మంది పైరేట్స్ అట్లీస్ట్ ముట్టుకొని కూడా ముట్టుకోలేకపోతారు. అలాంటిది మన లూఫీ కాటాకురికి చుక్కలు చూపిస్తూ ఉంటాడు. స్టార్టింగ్ లో లూఫీ కాటాకురితో ఫైట్ చేసినప్పుడు తన అటాక్స్ కాటాకురికి తగలకపోవడం చూసి తన డెవిల్ ఫ్రూట్ పవర్స్ వేరేలాగా వర్క్ అవుతాయేమో అని అనుకుంటాడు. కానీ అది కాదనమాట. లూఫీ హాకీ వీక్ గా ఉండడం వల్ల తను స్టార్టింగ్ లో కాటాకురితో ఫైట్ చేయలేకపోతాడు. అండ్ లూఫీ చేసిన ప్రతి ఒక్క అటాక్ ని తన అబ్జర్వేషన్ హాకీ యూజ్ చేసి తప్పించుకొని ఉంటాడు. లూఫీ చూడడానికి ఎడ్డోడ్లా కనిపించిన ఫైట్ లో దిగితే మాత్రం చాలా స్మార్ట్ గా అటాక్ చేయగలుగుతాడు. కాటాకురి ఎమోషన్స్ ఇంబ్యాలెన్స్ అయితే తన అబ్జర్వేషన్ హాకీని కంప్లీట్ గా వాడలేడని అర్థం చేసుకున్న లూఫీ తను గేర్ 4 లో నుండి నార్మల్ గా ట్రాన్స్ఫార్మ్ అవ్వక ముందే కాటాకురిని లేపేయాలని
ఆపకుండా అటాక్ చేస్తుంటాడు. కానీ కాటాకురి చాలా తెలివైనడు. తన కామ్నెస్ కోల్పోతే లూఫీతో గెలవడం కష్టమని అర్థం చేసుకొని మళ్ళీ తన సెన్సెస్ లోకి వచ్చి అన్స్టాపబుల్ డోనట్స్ అని రెండింటిని తయారు చేస్తాడు. అవి ఎక్స్ట్రా ఆర్మ్స్ లాగా కాటాకురికి యూజ్ అవుతాయి. తన చేతులతో ఆ డోనట్స్ ని తను కంట్రోల్ చేయగలుగుతాడు. అండ్ ఆ డోనట్స్ లో నుండి చేతుల్ని క్రియేట్ చేసి వాటికి ఆర్మమెంట్ హాకీ యాడ్ చేసి లూఫీని తిరిగి అటాక్ చేస్తాడు. ఈ అటాక్ ని ఫస్ట్ టైం చూసిన లూఫీ కాటాకురి కొట్టిన దెబ్బకి చాలా డ్యామేజ్ అవుతాడు అనమాట. వీళ్ళ ఫైట్ ఇలా జరుగుతూ ఉంటే ఇంకోవైపు షిఫాన్ ని చూసిన పాండ్ తనని వెతుక్కుంటూ కోకో ఐలాండ్ దగ్గరికి వెళ్తాడు. అండ్ స్వీట్ ఫ్యాక్టరీ లోపలికి కూడా వెళ్లాలనుకుంటాడు. కానీ చుట్టూ ఉన్న జనాలందరూ తనని లోపలికి వెళ్ళనీయకుండా ఆపేస్తారు. ఎందుకంటే పుడింగ్ వాళ్ళందరినీ ఎవరిని లోపలికి రానికుండా చూసుకోండి అని రిక్వెస్ట్ చేసుకుంది కాబట్టి. సో పుడింగ్ అక్కడున్న వాళ్ళందరినీ అడుక్కుంటాడు. నా కూతురు లోపలే ఉంది, తనని చూసి చాలా సంవత్సరాలు అవుతుంది, ఒక్కసారి తనని మాట్లాడి వెళ్ళిపోతాను అని తన ఫ్యాక్టరీ బయట గొడవ చేస్తూ ఉంటాడు. సో ఈ సౌండ్స్ అనేటివి మెల్లమెల్లగా లోపలికి వినిపిస్తాయి. కానీ అది ఏంటి అనేది క్లియర్ గా తెలీదు. షిఫాన్ ఆ సౌండ్స్ విని బయట ఏం జరుగుతుంది అని అంటే సాంజీ షిఫాన్ తో నువ్వు అవన్నీ పట్టించుకోకు, బయట ఉన్న వాళ్ళెవరూ లోపలికి రాలేరు, మన పని మనం చూసుకుందామని అంటాడు. ఇంతలోనే బ్రూలీ పుడింగ్ ని కాంటాక్ట్ చేస్తుంది పనులు ఎంతవరకు వచ్చాయో తెలుసుకోవడానికి. సో అలా మాట్లాడుతూ స్ట్రా హ్యాట్ షిప్ అంటే నామి వాళ్ళు ఉండే షిప్ కోకో ఐలాండ్ దగ్గరికి 1 o'clock వస్తుంది. వాళ్ళు లూఫీని కోకో ఐలాండ్ లో కలవాలనుకుంటున్నారు. కానీ లూఫీ అక్కడికి రాలేడు. ఎందుకంటే తన కాటాకురితో ఫైట్ చేస్తున్నాడు, ఖచ్చితంగా ఓడిపోతాడు. పెరస్పెరో, చార్లెట్ ఓవెన్ అండ్ బిగ్ మామ్ కూడా కోకో ఐలాండ్ కి చేరుకుంటారు. సో వాళ్ళు ఎక్కడికి తప్పించుకోలేరు అని చెప్తుంది. అది విని సాంజీ నామి అండ్ లూఫీ వాళ్ళ ప్లాన్ అర్థం చేసుకుంటాడు. బ్రూలీ చెప్పిన దానికి పుడింగ్ బ్రూలీతో నువ్వు చెప్పింది నాకు అర్థమైంది సిస్టర్, మామా కోసం మేము ఒక మంచి కేక్ ని తయారు చేస్తాం, మీరు స్ట్రా హ్యాట్స్ ని ఎలాగైనా ఆపండి అని తను ఊరికే చెప్తుంది. ఆ తర్వాత కాల్ కట్ చేసేస్తుంది. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్న టైంలోనే చార్లెట్ ఓవెన్ చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చేస్తాడు. అండ్ దాని ముందు వెయిట్ చేస్తున్న పాండ్ ని చాలా దారుణంగా కొడతాడు. నీ కూతురు మాకు మోసం చేసింది, నిన్ను కూడా చంపేయాలని అనుకున్నాను, కానీ నువ్వు మాకు స్టెప్ ఫాదర్, సో ఇక్కడ నుండి వెళ్ళిపో అని పాండ్ ని కొట్టి తరిమేయడానికి ట్రై చేస్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు ఈ సీ స్లగ్స్ అన్ని ఎందుకు పని చేయట్లేదు అని మౌంట్ డియర్ తన మనుషుల్ని సీలో చెక్ చేయడానికి పంపిస్తే సీ లోపల ఒక్క స్లగ్ కూడా లేదని వాళ్ళు మౌంట్ డియర్ కి రిపోర్ట్ చేస్తారు. అది తెలుసుకుని మౌంట్ డియర్, బోరానెగ్ అండ్ పేకమ్స్ కూడా స్టన్ అవుతారు. ఎందుకంటే సీలో ఒక్క స్లగ్ కూడా లేకుండా ఉండడం అసలు పాసిబిలిటీనే లేదు. అసలు ఆ స్లగ్స్ అన్ని ఎక్కడికి వెళ్ళాయని వీళ్ళ ఆలోచనలో పడతారు. ఎక్కడికి వెళ్ళాయంటే ఫిష్మెన్ అలాడిన్ వైఫ్ అయిన ప్రాలిన్ తన సింగింగ్ తో స్లగ్స్ ని కంట్రోల్ చేయగలుగుతుంది. జిన్బే అండ్ స్ట్రా హ్యాట్స్ ని తప్పించడానికి ప్రాలిన్ తన పాటతో స్లగ్స్ ని బిగ్ మామ్ టెరిటరీకి దూరంగా తీసుకొచ్చేసి ఉంటుందన్నమాట. అందుకే సీలో వాళ్ళకి ఒక్క స్లగ్ కూడా కనిపించదు. కట్ చేస్తే ఇంకోవైపు అప్పటిదాకా డామినేషన్ చూస్తున్న లూఫీ మీద కాటాకురి కొత్త అటాక్ స్టార్ట్ చేసేసరికి లూఫీకి ఏం చేయాలో అర్థం కాదు. ఎంత ట్రై చేసినా కాటాకురి లూఫీని గట్టిగా అటాక్ చేస్తుంటాడు. అలాగే ఫైట్ చేస్తూ మన లూఫీకి గుర్తొస్తుందన్నమాట గేర్ 4 ని యూజ్ చేసే టైం లిమిట్ అయిపోయింది అని. సో అక్కడే ఉంటే కాటాకురి తనను చంపేస్తాడు కాబట్టి లూఫీ అక్కడ నుండి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటాడు. అండ్ చాలా ఫాస్ట్ గా మిర్రర్ వరల్డ్ లో తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ కాటాకురి తన మోచి పవర్ ని ఒక స్లైమ్ లాగే లూఫీ వెనకాల పంపిస్తాడు తను ఎక్కడున్నాడో కనిపెట్టడానికి. లూఫీ కాస్త దూరం వెళ్ళిన తర్వాత గేర్ 4 పవర్ పోయి తన నార్మల్ ఫామ్ లోకి మారిపోతాడు. కాటాకురి మోచి పవర్స్ తన వెనకాల రావడం చూసి లూఫీ ఫాస్ట్ గా పరిగెడుతుంటాడు. అండ్ తను వెళ్లే దారిలో తనకు అన్ఎక్స్పెక్టెడ్ గా బ్రూలీ కనిపిస్తుంది. బ్రూలీని చూడగానే లూఫీ ఆనందానికి అవధులు ఉండవు. వెంటనే బ్రూలీని పట్టుకొని మిర్రర్ వరల్డ్ నుండి బయటికి వెళ్ళిపోతాడు. కాటాకురి ఇదంతా చూస్తాడు గానీ ఏం చేయలేకపోతాడు అనమాట. అండ్ బ్రూలీకి థ్యాంక్ యూ చెప్తాడు తనని కాటాకురి బారి నుండి కాపాడినందుకు. కానీ అక్కడ కాటాకురి నుండి తప్పించుకున్నారు గానీ లూఫీ అండ్ బ్రూలీ మిర్రర్ వరల్డ్ నుండి రియల్ వరల్డ్ లోకి దూకింది నట్స్ ఐలాండ్ లోకి. మీకు గుర్తుంటే బిగ్ మామ్ కోకో ఐలాండ్ కి వెళ్లకుండా ఎదురుగా ఉన్న నట్స్ ఐలాండ్ కే వచ్చి ఉంటుంది. సో తన హంగర్ ప్యాంక్స్ వల్ల తను ఆల్రెడీ నట్స్ ఐలాండ్ మొత్తాన్ని డెస్ట్రాయ్ చేసి పారేస్తుంటుంది. పెరస్పెరా ఏమో బిగ్ మామ్ కి చెప్పడానికి ట్రై చేస్తుంటాడు స్ట్రా హ్యాట్ లూఫీ ఇక్కడ లేడు, కోకో ఐలాండ్ లో నీకోసం వెయిట్ చేస్తున్నాడు అని. పెరస్పెరో డైవర్ట్ చేయడానికి అలా చెప్తాడు గానీ తను గమనించేసరికి బ్రూలీ అండ్ లూఫీ వాళ్ళ కళ్ళ ముందరే ఉంటారు. సో పెరస్పెరో బిగ్ మామ్ ని పిలిచి లూఫీని చూపిస్తాడు. వెంటనే బిగ్ మామ్ లూఫీ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఇప్పుడు తన దగ్గర నుండి తప్పించుకోవడానికి లూఫీ బ్రూలీని ఎత్తుకొని అక్కడ నుండి పారిపోవడానికి ట్రై చేస్తాడనమాట. కానీ పెరస్పెరో తన క్యాండీ పవర్ ని యూజ్ చేసి వాళ్ళు పారిపోకుండా ఒక క్యాండీ వాల్ ని తయారు చేస్తాడు. లూఫీ అక్కడ ఇరుక్కుపోయాడు అనుకుంటాడు గానీ ఇంతలోనే బిగ్ మామ్ పైరెట్స్ లో ఒకరు ఆ క్యాండీ వాల్ ని కట్ చేస్తారు. లూఫీకి కనిపించకుండా దాని వెనకాల నుండి తనని నరికేద్దామని. కానీ లూఫీ అది ఫాస్ట్ గా సెన్స్ చేసి అక్కడ నుండి తప్పించుకుంటాడు. కానీ బిగ్ మామ్ ఆ క్యాండీ స్లగ్ ని యూజ్ చేసి లూఫీ వెనకాలే వస్తుంది. సో బిగ్ మామ్ అండ్ పెరస్పెరో నట్ ఐలాండ్ లో ఉన్నారు కాబట్టి నామి వాళ్ళు తప్పించుకొని ఉంటారు అని చెప్పి లూఫీ అనుకుంటాడనమాట. కట్ చేస్తే ఇంకోవైపు సీ స్లగ్స్ లేవు కాబట్టి నామి వాళ్ళు చాలా ప్రశాంతంగా కోకో ఐలాండ్ వైపు వెళ్తూ ఉంటారు. కానీ వాళ్ళు బిగ్ మామ్ టెరిటరీ నుండి తప్పించుకోకూడదు అని మౌంట్ డియోర్ అండ్ మిగతా బిగ్ మామ్ పైరేట్ జనరల్స్ కలిసి టెరిటరీ చుట్టూరా పెద్ద పెద్ద షిప్స్ ని ప్లేస్ చేస్తారు. స్ట్రా హ్యాట్ షిప్ కనిపించగానే వాళ్ళని లేపేద్దామని. కోకో ఐలాండ్ లో మన సాంజీ వాళ్ళేమో
కేక్ కి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ ని రెడీ చేస్తుంటారో సాంజీ తన ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ చేసి ఒక సాఫ్ట్ క్రీమ్ ని రెడీ చేస్తాడు. అదొక షెఫ్ టేస్ట్ చేయగానే లిటరలీ స్ప్రో తప్పిపోతాడనమాట. అంత టేస్టీగా ఆ క్రీమ్ ని రెడీ చేసి ఉంటాడు. తన లైఫ్ లో అలాంటి క్రీమ్ ని తినలేదు అని చెప్తాడు. ఇంకో పక్క షిఫాన్ ఏమో కేక్ కోసం తన టెక్నిక్ ని యూజ్ చేసి సాఫ్ట్ బ్రెడ్ ని రెడీ చేస్తుంది. అండ్ కేక్ మీద వేయడానికి పుడింగ్ చాక్లెట్ ని రెడీ చేసి ఉంటుంది అనమాట. సో కేక్ కి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ అయిపోయాయి కాబట్టి వాళ్ళు కేక్ ని రెడీ చేసి ఒక షిప్ లో బిగ్ మామ్ వచ్చే డైరెక్షన్ లో ఆ కేక్ ని తీసుకెళ్లాలి అని అనుకుంటారు. సో సాంజీ మిగతా అందరు షెఫ్స్ కి షిప్ ని రెడీ చేయమని చెప్తాడనమాట. ఆ తర్వాత పుడింగ్ అండ్ మిగతా షెఫ్స్ అందరూ కలిసి రెడీ చేయబోతున్న కేక్ ని ఒక కార్ట్ మీద పెట్టి హార్బర్ వైపు తీసుకెళ్తూ ఉంటారు. ఆ కేక్ ని చూడగానే జనాలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారనమాట. ఎందుకంటే ఆ కేక్ తిని బిగ్ మామ్ కోకో ఐలాండ్ ని డెస్ట్రాయ్ చేయదు కాబట్టి. సో వాళ్ళ ప్రాణాలు కాపాడుతున్నందుకు వీళ్ళు కేక్ ని తీసుకుని వెళ్తుంటే అందరూ వీళ్ళని అప్రిషియేట్ చేస్తారు. అంతా బాగానే ఉంది అనుకుంటున్న టైంలో చార్లెట్ ఓవెన్ ఆ కార్ట్కి అడ్డం పడతాడు. పుడింగ్ ఓవెన్ ని అడ్డం తప్పుకోమని అడుగుతుంది. ఎందుకంటే ఈ కేక్ ని బిగ్ మామ్ దగ్గరికి తీసుకెళ్లాలి కాబట్టి. దానికి ఓవెన్ కూడా ఒప్పుకుంటాడు. కానీ అందరినీ అలౌ చేస్తాను, షిఫాన్ ని తప్ప అని షిఫాన్ మీద అటాక్ చేస్తాడనమాట. ఎందుకంటే బీజ్ బిగ్ మామ్ మీద అటాక్ చేశాడు కాబట్టి షిఫాన్ ఒక ట్రైటర్ అని అండ్ తనను వదలకూడదని తనని మాత్రం అక్కడే అటాక్ చేసి పెట్టుకుని కార్ట్ మీద ఉన్న కేక్ ని తీసుకెళ్లిపోమని అడుగుతాడు. అండ్ షిఫాన్ ని చంపడానికి రెడీ అవుతాడు. ఇదంతా చూస్తున్న సాంజీ ఎలాగైనా షిఫాన్ ని కాపాడాలనుకుంటాడు. కానీ ఒకవేళ కనుక తన అటాక్ చేస్తే తన రియల్ ఐడెంటిటీ అందరికీ తెలిసిపోతుంది. దానివల్ల మళ్ళీ అందరూ ప్రాబ్లం లో పడతారు. సో ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తూ ఉండగా షిఫాన్ ఫాదర్ అయిన పాండ్ తన కూతుర్ని కాపాడుకోవడానికి ఓవెన్ ని ఆపడానికి ట్రై చేస్తాడు. దొరికిందే ఛాన్స్ అని సాంజీ చాలా ఫాస్ట్ గా మూవ్ అయ్యి ఓవెన్ ని అటాక్ చేసి షిఫాన్ ని కాపాడి మళ్ళీ కార్టు మీదకి తీసుకొని వచ్చి తనని దాచిపెట్టేస్తాడు. అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఓవెన్ ని పాండ్ కొట్టాడేమో అని అనుకుంటారు. అండ్ పాండ్ కూడా ఏం జరుగుతుందో అసలు అర్థం కాదు. సాంజీ షిఫాన్ ని కాపాడడం చూసి పుడింగ్ పాపం మళ్ళీ సాంజీకి పడిపోతుంది. ఇంతలోనే ఓవెన్ మళ్ళీ తిరిగి లేచి నన్ను కొట్టేంత స్ట్రెంత్ నీ దగ్గర లేదని నాకు తెలుసు పాండ్ అని పాండ్ ని అటాక్ చేసి కార్ట్ హార్బర్ వైపు బయలుదేరుతుంటే ఫాస్ట్ గా వచ్చి కార్ట్ లో చెక్ చేసి షిఫాన్ ని మళ్ళీ కనుక్కుంటాడు. అండ్ తనని మాత్రం అసలు వదలడానికి ఒప్పుకోడు. ఇంతలోనే తనకు ఒక కాల్ వస్తుంది బిగ్ మామ్ పైరట్స్ నుండి. వాళ్ళు కోకో ఐలాండ్ వైపు వస్తున్న బీచ్ షిప్ ని చుట్టుముట్టేసి ఉంటారు. ఆ మ్యాటర్ ఓవెన్ కి చెప్పేసరికి ఓవెన్ గట్టిగా నవ్వుకుంటాడు, బీచ్ ఇక్కడికి వచ్చి ఇరుక్కున్నాడా అని. ఆ తర్వాత ఓవెన్ బీచ్ కి స్పీకర్ లో ఒక వార్నింగ్ ఇస్తాడు. నీ భార్య నా దగ్గరే ఉంది, నాకు సిస్టర్ అయినంత మాత్రాన నేను తన మీద కనికరం చూపించను. నువ్వు గనక ఏం తేడాగా ట్రై చేసినా ఖచ్చితంగా తనని చంపేస్తాను అని. ఇంతలోనే ఓవెన్ పక్కనే ఉన్న షిఫాన్ ట్రాన్స్పోర్టర్ స్నేల్ తో బీజ్ వీళ్ళు నన్ను ఎలాగో చంపేస్తారు. మామకి నేను ఎప్పటి నుంచో నచ్చను, నన్ను తనెప్పుడు కూతురులా చూడలేదు, కానీ నువ్వు మాత్రం నన్ను చాలా ప్రేమగా చూసుకున్నావు, నువ్వే నా రియల్ ఫ్యామిలీ. ఇప్పుడు ఇక్కడ నుండి తప్పించుకొని నా చావుకి పగ తర్వాత తీర్చుకో అని చెప్తే దానికి బీచ్ కూడా ఒక రెస్పాన్స్ ఇస్తాడు. ఓవెన్ నేను హార్బర్ దగ్గర ఉన్నాను, నువ్వు అడిగినట్టుగానే హార్బర్ లో షిప్ నుండి దిగేస్తాను, షిఫాన్ ని మాత్రం ఏమీ చేయకు అని అంటాడు. ఇంతలోనే వాళ్ళకి కేక్ తో ఉన్న కార్డ్ కనిపిస్తుంది. అందులోనే ఓవెన్ కూడా ఉంటాడు. సో ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా షిఫాన్ ని పట్టుకొని ఉన్న ఓవెన్ మీద బీచ్ గన్స్ తో అటాక్ చేస్తాడు. దెబ్బకి ఓవెన్ చాలా దూరం ఎగిరిపడతాడు అనమాట. సో మొత్తానికైతే షిఫాన్ కోసం బీచ్ వాళ్ళు వచ్చేసి ఉంటారు. అండ్ సాంజీ వాళ్ళకు కూడా వాళ్ళు తప్పించుకోవడానికి ఒక పాసిబిలిటీ కనిపిస్తుంది. కానీ ఆల్రెడీ కోకో ఐలాండ్ మొత్తాన్ని బిగ్ మామ్ పైరట్స్ చుట్టుముట్టేసి ఉంటారు. వీళ్ళు అన్ని సైడ్ నుండి బ్లాక్ అయిపోయి ఉంటారనమాట, తప్పించుకోవడానికి వీలు లేకుండా. అండ్ ఇంకో పక్క ఓవెన్ కూడా చాలా కోపంగా ఉంటాడు. కట్ చేస్తే ఇంకో వైపు థౌజండ్స్ అనే షిప్ కూడా కోకో ఐలాండ్ దగ్గరికి వచ్చేసి ఉంటుంది. వాళ్ళకి దూరం నుండే బిగ్ మామ్ పైరట్స్ యొక్క షిప్పులు కనిపిస్తూ ఉంటాయి. సో జిన్బే అందరితో క్యానన్స్ ని రెడీ చేసుకోమని అడుగుతాడు. కట్ చేస్తే ఇంకోవైపు లూఫీ ఏమో నట్స్ ఐలాండ్ నుండి తప్పించుకొని చిప్స్ టౌన్ కి చేరుకొని ఉంటాడు. బ్రూలీని తన వీపుకి కట్టేసుకొని తనకి కాటాకూరికి మధ్యలో జరిగిన ఫైట్ గురించి ఆలోచిస్తూ ఉంటాడనమాట. తను కనిపెట్టేది ఏంటంటే కాటాకూరి ఫైట్ చేసే కొద్దీ తన అబ్జర్వేషన్ హాకీని ఎక్కువగా యూజ్ చేయలేకపోవడం. అండ్ అప్పుడే లూఫీకి రైలీ ఇచ్చిన ట్రైనింగ్ గుర్తొస్తుంది. అండ్ రైలీ లూఫీతో ఆల్రెడీ చెప్పుంటాడు, నేను నీకు ఇవ్వాల్సిన ట్రైనింగ్ మొత్తం ఇచ్చేశాను లూఫీ, కాకపోతే నీ హాకీ పవర్ పెరిగేది మాత్రం నువ్వు స్ట్రాంగ్ అపోనెంట్స్ తో ఫైట్ చేస్తేనే, అప్పుడే నువ్వు స్ట్రాంగ్ గా మారతావని చెప్పుంటాడు. లూఫీకి అది గుర్తొస్తుంది అనమాట. సో మళ్ళీ మిర్రర్ వరల్డ్ లోకి వెళ్ళి కాటాకూరితో ఫైట్ చేసి తన మీద ఎలాగైనా గెలవాలని లూఫీ ఫిక్స్ అవుతాడు. ఎందుకంటే అదే తనని ఇంకా స్ట్రాంగ్ గా మారుస్తుంది. కట్ చేస్తే కోకో టౌన్ లో బీచ్ ఓవెన్ మీద అటాక్ చేశాడు కాబట్టి బీచ్ వాళ్ళతో ఫైట్ చేయడానికి బిగ్ మామ్ పైరట్స్ అందరూ రెడీ అయిపోతారు. ఒకవైపేమో కార్ట్ మీద ఉన్న కేక్ తో సాంజీ వాళ్ళు ఫాస్ట్ గా హార్బర్ వైపు వస్తుంటే బీచ్ వాళ్ళు కూడా ఆగకుండా షిప్ ని హార్బర్ వైపు తీసుకొస్తుంటారు. ఎంత ఫాస్ట్ గా అంటే షిప్ నీళ్ళ మీద నుండి డైరెక్ట్ గా ల్యాండ్ మీదకి వచ్చేస్తుంది. అండ్ వాళ్ళని ఆపడానికి ల్యాండ్ మీద వెయిట్ చేస్తున్న బిగ్ మామ్ పైరట్స్ అందరినీ ట్యాంక్ పైరట్స్ వాళ్ళ గన్స్ తో కాల్చి పారేస్తారు. నార్మల్ గా ఏ షిప్ ల్యాండ్ మీద ట్రావెల్ చేయలేదు, కానీ బీచ్ వాళ్ళ షిప్ మాత్రం
ల్యాండ్ మీద కూడా ట్రావెల్ చేయగలుగుతుంది. అదే అనమాట దాంట్లో స్పెషాలిటీ. సో ఆ షిప్ ని యూజ్ చేసుకుని బీచ్ వాళ్ళు చాలా ఫాస్ట్ గా షిఫాన్ ని కాపాడడానికి కాటు వైపు వస్తుంటారు. కానీ వాళ్ళు వచ్చే స్పీడ్ కి కాటు కనుక గుద్దుకుంటే కేక్ అంతా డెస్ట్రాయ్ అయిపోతుంది. అసలు ఇప్పుడు ఏం చేయాలి అని అందరూ టెన్షన్ పడే సిచ్యువేషన్ లో సాంజీ తన లెగ్ పవర్ తో కాట్ని గాల్లోకి తంతాడు అండ్ బీచ్ ని డెక్ ని ఖాళీ చేయమని అడుగుతాడు. అండ్ ఫైనల్ గా కాట్ మొత్తాన్ని బీచ్ షిప్ లోపల పడేలా చేస్తాడనమాట. ఇదంతా చూసిన పుడింగ్ మళ్ళీ సాంజీతో లవ్ లో పడుతుంది. కాట్ అంతా ఇప్పుడు బీచ్ షిప్ లోపల ఉంది కాబట్టి షిఫాన్ అండ్ బీచ్ మళ్ళీ ఒకరినొకరు కలుసుకోగలుగుతారు. అండ్ ఆ బోట్ వెళ్తూ ఉంటే దానికి ఎదురుగా ఓవెన్ నిలబడతాడు. కానీ ఆ బోట్ ఓవెన్ ని కూడా తొక్కించుకొని ముందరికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుండి తప్పించుకోవడానికి సౌత్ ఈస్ట్ వైపు టర్న్ అవ్వాలి అని అనుకుంటారు. ఎందుకో గానీ షిఫాన్ అండ్ బీచ్ కొడుకైన పెజ్ ఏడవడం స్టార్ట్ చేస్తాడు. ఇంతలోనే పాండ్ వైపుగా ఆ షిప్ వెళ్తూ ఉంటుంది. షిఫాన్ బోట్ లో నుండి వాళ్ళ నాన్నను చూస్తుంది గానీ తనని గుర్తుపట్టలేకపోతుంది. ఇంతకీ తను ఎవరు అని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ తన చేతిలో ఉన్న తన కొడుకు మాత్రం చాలా హ్యాపీగా నవ్వుతాడు. కూతురు గుర్తుపట్టలేకపోయినా మనవడు మాత్రం వాళ్ళ తాతని గుర్తుపట్టాడు. అండ్ పాండ్ చాలా హ్యాపీగా ఉంటాడనమాట తన కూతురు తప్పించుకోబోతోంది అని. సో బీచ్ వాళ్ళ షిప్ ని సౌత్ ఈస్ట్ వైపు తిప్పగానే అక్కడున్న బిగ్ మమ్ పైరెట్స్ మిగతా షిప్స్ ని అలర్ట్ చేస్తారు, షిప్స్ అన్నిటిని సౌత్ ఈస్ట్ సైడ్ పంపించమని. కానీ మొత్తానికైతే బీచ్ వాళ్ళు మళ్ళీ సీలోకి చేరుకోగలుగుతారు. కానీ ఎందుకో తెలియదు గానీ ఎన్విరాన్మెంట్ అంతా వేడిగా మాడిపోతుంటుంది. నీళ్లు మండిపోతూ ఉంటాయి. లోపల ఉన్న చేపలన్నీ చనిపోతుంటాయి. అది చూసి బీచ్ కనిపెట్టేస్తాడు దీనికి కారణం ఓవెనే అని. ఓవెన్ తన పవర్ తో చుట్టూ ఉన్న వాటర్ మొత్తాన్ని లిటరలీ లావాలా మార్చేస్తుంటాడు. దానివల్ల బీచ్ వాళ్ళ షిప్ లో కూడా 2 పెడల్స్ ఉంటే ఒక పెడల్ డ్యామేజ్ అవుతుంది. అది అలాగే కొనసాగితే షిప్ మొత్తం పేలిపోయి అందరూ నీళ్ళలో పడిపోతారు. సో ఎలా బయటపడాలి అని అందరూ టెన్షన్ పడుతూ ఉంటే షిఫాన్ కొడుకు మాత్రం గట్టిగట్టిగా నవ్వుతుంటాడు డాడా డాడా అని. పెజ్ ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడో షిఫాన్ కి అర్థం కాదు. వీళ్ళ పని అయిపోయింది అనుకుంటున్న టైంలో ఓవెన్ మీద పాండ్ ఒక పెద్ద కర్రతో అటాక్ చేస్తాడు. అటాక్ చేయగానే ఓవెన్ కోపంతో తన చేతులని నీళ్ళలో నుండి బయటికి తీసి పాండ్ ని అటాక్ చేయడానికి వెళ్తాడు. పాండ్ కి అర్థమైపోతుంది ఓవెన్ తనని ఇంక చంపేస్తాడు అని. ఈ గ్యాప్ లో బీచ్ పైరేట్స్ ఏదో తప్పించుకుంటారో పాండ్ తన మనవన్ని చివరిసారిగా చూసుకుంటాడు అండ్ బాయ్ చెప్పుకుంటాడు. యాక్చువల్లీ బిగ్ మామ్ పాండ్ తో తనకి 2 పిల్లలు పుట్టగానే తనని వెంటనే దూరం తరిమేస్తుంది అనమాట. సో పాండ్ చిన్నగా ఉన్నప్పటి నుంచి తన పిల్లల్ని ఎప్పుడు చూసుండాడు. అందుకే షిఫాన్ తన సొంత నాన్నని గుర్తుపట్టలేకపోతుంది. కానీ పాండ్ మాత్రం తన కూతుర్ని చూసినందుకు చిన్నప్పటి నుండి తను ఏమేం చెప్పాలనుకున్నాడో అన్ని మనసులో చెప్పుకుంటాడు. అండ్ తను హ్యాపీగా ఉండాలని కోరుకుంటాడు. ఇలా కోరుకుంటూ ఉండంగానే ఓవెన్ తన కత్తితో పాండ్ ని నరికి చంపేస్తాడు. అలా చంపగానే పెస్ సడన్ గా మళ్ళీ ఏడుస్తాడనమాట. కట్ చేస్తే థర్మ్స్ అనే షిప్ లో నామి వాళ్ళు కోకో ఐలాండ్ వైపు వెళ్తూ ఉంటే బిగ్ మామ్ అండ్ పెరస్పెరతో సహా బిగ్ మామ్ ఫ్లీట్ మొత్తం థర్మ్స్ అన్ని షిప్ దగ్గరికి చేరుకునేస్తారు. అండ్ బిగ్ మామ్ వాళ్ళు కోకో ఐలాండ్ వైపే వస్తున్నారు కాబట్టి ఇంకా లేట్ చేయకుండా కేక్ ని డెకరేట్ చేయడం స్టార్ట్ చేయాలని సాంజీ చెప్తాడు. కట్ చేస్తే ఇంకో వైపు లూఫీ రికవర్ అవ్వగానే మళ్ళీ మిర్రర్ వరల్డ్ లోపలికి వస్తాడు. కాటకురి లూఫీని చూసి అయితే నువ్వు పారిపోలేదన్నమాట, మళ్ళీ వచ్చావు. నువ్వు పారిపోయినా కూడా నిన్నెవరు ఎగతాళి చేయరు. ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఊరికే ఇప్పుడు నువ్వు నా చేతుల్లో చావాలి అని అంటే దానికి లూఫీ నేను చావడానికి రాలేదు, నిన్ను ఓడించడానికి వచ్చాను అని కాటాకురి మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ కాటాకురి ఆ అటాక్స్ నుండి తప్పించుకుంటాడు. ఇలా వీళ్ళిద్దరికి మళ్ళీ ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఇంకో పక్కేమో థౌజండ్స్ అన్ని ఎగ్జాక్ట్ గా బిగ్ మామ్ పైరేట్స్ యొక్క 2 ఫ్లీట్స్ కి మధ్యలో ఇరుక్కుపోయి ఉంటుంది. ఇలా ముందరికి వెళ్ళలేరు, అలా వెనక్కి కూడా వెళ్ళలేరు. అండ్ ఇంతలోనే బిగ్ మామ్ సైడ్ ఉన్న షిప్స్ నుండి అటాక్ స్టార్ట్ అవుతుంది. ఫ్రంట్ సైడ్ వెళ్దామంటే డైఫోకు ది జీని థౌజండ్స్ అన్ని షిప్ కి ఎదురుగా ఉంటాడు. ఒకవేళ తనకు దొరికితే షిప్ ని ఖచ్చితంగా కూల్చేస్తాడు అని జిన్బే నామి వాళ్ళతో చెప్తాడు. సో ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే క్యారెట్ ఆకాశంలోకి చూస్తుంది. ఆ రోజు ఒక ఫుల్ మూన్. సో క్యారెట్ తన క్యాప్ ని తీసేసి ఒకవేళ పెడ్రో బ్రతుకుంటే దీన్ని నేను హ్యాండిల్ చేస్తాను అనేవాడు. మీకు గుర్తుందో లేదో నేను కూడా ఒక మస్కటీర్నే అని తన ఫుల్ మూన్ ని కంటిన్యూస్ గా చూడడం స్టార్ట్ చేస్తుంది. సడన్ గా తన బాడీలో చేంజెస్ వస్తాయి. తన హెయిర్ అంతా వైట్ గా మారిపోయి తన కళ్ళు రెడ్ గా మారిపోయి లిటరల్లీ ఒక బీస్ట్ లాగా తయారవుతుంది. యాక్చువల్లీ ఇది మింక్స్ పవర్ అనమాట. మింక్స్ అనే వాళ్ళు ఫుల్ మూన్ ని గనక కంప్లీట్ గా చూస్తే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేనంత పవర్ వాళ్ళకి వస్తుంది. అది ఎంత డేంజరస్ అంటే ఆ పవర్ వల్ల వాళ్ళ కంట్రోల్ కోల్పోతే చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరి మీదైనా అటాక్ చేయగలుగుతారు, చివరికి వాళ్ళని వాళ్ళే చంపేసుకోగలుగుతారు కూడా. సో క్యారెట్ ఇప్పుడు నా పవర్ ని చూపిస్తాను అని డైరెక్ట్ గా డైఫోకు ఫ్లీట్ మీదకి జంప్ చేస్తుంది. కళ్ళు మూసి తెరిచే లోపల షిప్స్ లో ఉన్న ప్రతి ఒక్క మనిషిని ఒకరి తర్వాత ఒకరిని పడగొడుతుంది. చాలా స్పీడ్ గా మూవ్ అవుతూ తన పవర్ తో షిప్స్ ని డెస్ట్రాయ్ చేసి పారేస్తుంటుంది. ఆ పవర్ ని చూసి చాపర్ అండ్ నామి వాళ్ళందరూ స్టన్ అవుతారు. ఇంతలోనే డైఫోకు క్యారెట్ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. ఒకవేళ కనుక వాళ్ళిద్దరి మధ్యలో ఫైట్ కంటిన్యూ అయితే క్యారెట్ కంట్రోల్ కోల్పోవడానికి ఛాన్స్ ఉంటుందని అండ్ అది తన ప్రాణాలకే ప్రమాదమని స్ట్రా హ్యాట్స్ తో చెప్పేసరికి తన కంట్రోల్ కోల్పోయే లోపల తిరిగి తీసుకొచ్చేయాలని బ్రూక్ డైఫోకు అండ్ క్యారెట్ ఫైట్ చేస్తున్న ప్లేస్ కి వాటర్ మీద పరిగెట్టుకుంటూ వెళ్తాడు. వీళ్ళు ఇలా ఫైట్ చేస్తూ ఉంటే బిగ్ మామ్ బాడీలో కూడా చాలా చేంజెస్ వస్తాయి. తన మామూలుగా చాలా లావుగా ఉంటుంది,
అలాంటిది తను సన్నగా అయిపోతూ ఉంటుందన్నమాట. అది చూసి పెరస్పెరో వాళ్ళు కంగారు పడతారు. ఎందుకంటే బిగ్ మామ్ కి హంగర్ ప్యాంక్స్ వచ్చిన తనకి కొద్దిసేపట్లో ఫుడ్ పెట్టి మళ్ళీ నార్మల్ చేసేసేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం తన హంగర్ ప్యాంక్స్ చాలా సేపు ఉండడం వల్ల తను ఇలా సన్నగా అయిపోయి ఉంటుంది అని పెరస్పెరో అనుకుంటాడు. సో ఎలాగైనా తనని కోకో ఐలాండ్ కి ఫాస్ట్ గా తీసుకెళ్లాలని పెరస్పెరో అనుకుంటాడు. ఇంతలోనే చార్లెట్ బెవరోయిస్ బైనాక్యులర్స్ లో దూరం నుండి బీచ్ షిప్ ని చూస్తాడు. అండ్ అందులో బిగ్ మామ్ కి తినిపించాల్సిన కేక్ ఉందని పెరస్పెరోకి చెప్తాడు. అది విని పెరస్పెరో షాక్ లోకి వెళ్ళిపోతాడు. మన ప్రాణాలందరినీ కాపాడే కేక్ ఎనిమి షిప్ లో ఏం చేస్తుంది అని. అండ్ పెరస్పెరోకి కొత్త డౌట్లు స్టార్ట్ అవుతాయి. ఆ కేక్ బీచ్ షిప్ లో ఉందంటే తను ఖచ్చితంగా దాంట్లో ఏదో ఒకటి కలుపుతాడు అని. అండ్ పెరస్పెరో అనుకున్నట్టుగానే బీచ్ నిజంగానే కేక్ లో పాయిజన్ ని కలిపి బిగ్ మామ్ ని చంపేద్దామని అంటాడు. కానీ సాంజీ మాత్రం ఆ ప్లాన్ కి అస్సలు ఒప్పుకోడు. ఎందుకంటే ఆకలితో ఉన్నవాన్ని మోసం చేసి చంపడం సాంజీకి అస్సలు నచ్చదు. సో బీజ్ తో గొడవ పడతాడు, కేక్ లో ఎటువంటి పాయిజన్ కలపడానికి వీల్లేదు అని. కానీ ఎంత చెప్పినా బీజ్ ఒప్పుకోడనమాట. వీడితో ఇలా కాదని సాంజీ కేక్ లో ఉంటే కొంచెం క్రీమ్ తీసి మాట్లాడుతూ ఉన్న బీజ్ నోట్లో పెట్టేస్తాడు. ఆ క్రీమ్ తినగానే బీజ్ డైరెక్ట్ గా స్వర్గంలోకి వెళ్ళిపోతాడు. అక్కడికక్కడ కింద పడిపోతాడు. సాంజీ ఏమన్నా చేశాడేమో అని బీజ్ మనుషులందరూ అనుకుంటారు. గానీ బీజ్ అందరినీ ఆపుతాడు. ఇంతలోనే షిఫాన్ ఈ కేక్ ని కనుక మనం బిగ్ మామ్ కి తినిపిస్తే తను ఖచ్చితంగా సాటిస్ఫై అవుతుంది. ఆ సాటిస్ఫాక్షన్ లో తను మనల్ని వదిలేస్తుంది. ఒకసారి ఈ షెఫ్ కి ఛాన్స్ ఇచ్చి చూడండి, ఈ కేక్ పవర్ ఏంటో మీకే తెలుస్తుంది అని చెప్పగానే ఇంకా తన వైఫ్ చెప్పింది కాబట్టి బీజ్ ఏం చేయలేక సైలెంట్ గా ఉండిపోతాడు. కట్ చేస్తే ఇంకోవైపు ప్రొమెంథియస్ అండ్ జ్యూస్ హోల్ కేక్ ఐలాండ్ లోనే ఉండిపోయి బిగ్ మామ్ ని వెతుక్కుంటూ వాళ్ళ వైపే వస్తుంటారు. అండ్ వాళ్ళకి భయంగా కూడా ఉంటుంది తనని వదిలేసి వెళ్ళిపోయినందుకు బిగ్ మామ్ ఏమన్నా చేస్తుందేమో అని. కట్ చేస్తే ఇంకోవైపు డైఫోకు ఫ్లీట్ మొత్తాన్ని మన క్యారెట్ డెస్ట్రాయ్ చేసి పారేస్తుంటుంది. అండ్ ఆ షిప్స్ మూవ్ అవ్వకుండా వాటి స్టీరింగ్స్ ని పీకి పారేస్తుంటుంది. కానీ తన పవర్ ని ఎక్సెస్ గా వాడడం వల్ల తన మెల్లగా కంట్రోల్ కోల్పోతుంటుంది అనమాట. ఆ టైంలో డైఫోకు క్యారెట్ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ అటాక్ నుండి బ్రూక్ తనని సేవ్ చేసి మళ్ళీ థౌజండ్స్ అని షిప్ మీదకి తీసుకొచ్చేస్తాడు. తను మళ్ళీ నార్మల్ ఫామ్ లోకి మారిపోయి ఉంటుంది. తన కళ్ళని తన దగ్గర ఉన్న క్యాప్ తో కవర్ చేసుకుని ఉంటుంది. సో మూన్ లైట్ తన కళ్ళకి తగలట్లేదు కాబట్టి తను అలా నార్మల్ ఫామ్ లోకి వచ్చేసి ఉంటుంది. తన షిప్ మీదకి రాగానే నామి అండ్ చాపర్ వాళ్ళు క్యారెట్ కి థ్యాంక్ యూ చెప్పుకుంటారు. కానీ ఇంతలోనే ప్రొమెంథియస్ అండ్ జియూస్ ఇద్దరు బిగ్ మామ్ దగ్గరికి వచ్చేసేసరికి బిగ్ మామ్ అన్స్టాపబుల్ గా మారిపోతుంది. తను కూడా ఒక డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేషన్ లోకి వచ్చేస్తుంది అనమాట. అండ్ తను ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా డైరెక్ట్ గా థౌజండ్స్ అని షిప్ మీదకు దూకుతుంది. నా కేక్ ని నాకు ఇవ్వండి అని అన్ని డెస్ట్రాయ్ చేసి పారేస్తుంటుంది. డెక్ టాప్ పోర్షన్ అంతా పీకేసి నా కేక్ ఇక్కడుందా ఎక్కడుంది చెప్పండి అని పీకి పారేస్తుంది. జిన్బే బిగ్ మామ్ నాపి నువ్వెంత వెతికినా ఈ షిప్ మీద నీకు కేక్ దొరకదు, ఈ షిప్ మీద కేక్ లేదు అని చెప్తే దానికి బిగ్ మామ్ కోపంగా నా కొడుకు కేక్ ఈ షిప్ లోనే ఉంది అని చెప్పాడు. ఒకవేళ గనక లేకపోతే నేను నా కొడుకుని చంపాల్సి ఉంటుంది. అండ్ నా కొడుకు అబద్ధం చెప్పాడు అని నేను అనుకోవట్లేదు అని తన నెపోలియన్ హ్యాట్ ని కత్తిలాగా మార్చి దానికి ప్రొమెంథియస్ ఫైర్ ని యాడ్ చేసి జిన్బే మీద అటాక్ చేస్తుంది. జిన్బే తన చేతిని ఆర్మమెంట్ హాకీతో కవర్ చేసి ఆ అటాక్ ని బ్లాక్ చేస్తాడు. గానీ ఆ షాక్ వేవ్ కి ఎగిరి నీళ్ళలో పడతాడు. ఆ తర్వాత నామి కూడా గట్టిగా అరుస్తుంది, బిగ్ మామ్ ఆపండి, ఈ షిప్ లో కేక్ లేదు అని. కానీ ఎంత చెప్పినా బిగ్ మామ్ మాత్రం వినే పరిస్థితుల్లో ఉండదు. తన షిప్ మొత్తాన్ని నెపోలియన్ స్వాడ్ తో డెస్ట్రాయ్ చేసి పారేస్తుంటుంది. ఆ తర్వాత నామి మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తే చాపర్ తన గాడ్ పాయింట్ ని యూజ్ చేసి తను నామిని పట్టుకోకుండా ఆపుతాడు. షిప్ అంతా మంటలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మన పరిస్థితి ఏంట్రా అని చెప్పి బ్రూక్ భయపడుతూ ఉంటే నీళ్ళ లోపల నుండి జిన్బే ఎగురుకుంటూ వచ్చి తనతో పాటు వాటర్ ని తీసుకొని వచ్చి థౌజండ్స్ అని షిప్ మీద ఉన్న మంటలన్నింటినీ ఆరిపేస్తాడు. ప్రొమెంథియస్ ఫైర్ కాబట్టి దానివల్ల ప్రొమెంథియస్ కూడా డ్యామేజ్ అవుతాడు. బిగ్ మామ్ కూడా తడిచిపోతుంది. నా కేక్ ని నాకు ఇవ్వు జిన్బే అని మళ్ళీ తన మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తే జిన్బే ఫిష్మెన్ కరాటే వేగబాండ్ డ్రిల్ అనే టెక్నిక్ ని యూజ్ చేసి బిగ్ మామ్ ని గాల్లోకి ఎగరేస్తాడు. షిప్ లో నుండి బయట పడిపోయేలా చేస్తాడు. కానీ తన నీళ్ళల్లో పడే లోపలే జియూస్ తనని సేవ్ చేస్తాడు. బిగ్ మామ్ మళ్ళీ రికవర్ అయ్యి కేక్ ఖచ్చితంగా షిప్ లోపల దాచిపెట్టి ఉంటారు అనుకుని షిప్ ని సగానికి కట్ చేయాలని డిసైడ్ అవుతుంది. ఇంత లోపలే నామి మళ్ళీ జియూస్ ని అట్రాక్ట్ చేయడానికి తనకి క్లౌడ్స్ తినిపించడానికి ట్రై చేస్తుంది. కానీ జియూస్ ఈసారి తన మాయలో పడ్డు రిటర్న్ లో నామి మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆ అటాక్ నామికి తగిలే లోపలే బ్రూక్ ఆ అటాక్ ని తీసుకుంటాడనమాట. ఆ తర్వాత బిగ్ మామ్ కి ఎదురుగ్గా నిలబడతాడు. బిగ్ మామ్ బ్రూక్ ని చూడగానే ఏంటి సోల్ కింగ్, నువ్వు నాతో ఫైట్ చేస్తావా? నువ్వు ఆల్రెడీ నాతో ఫైట్ చేసినట్టున్నావు, నీ కత్తి నన్నేం చేయలేకపోయింది, ఇప్పుడేం చేయగలుగుతావు అనేసరికి బ్రూక్ షిప్ మీద నుంటే బిగ్ మామ్ మీదకి ఎగురుతాడు. అండ్ సోల్ నాట్ స్లాష్ ని యూజ్ చేస్తాడు. కానీ తను యూజ్ చేసింది బిగ్ మామ్ మీద కాదు, జియూస్ మీద. తను చేసిన అటాక్ కి జియూస్ క్లౌడ్ అనేది సగానికి కట్ అయిపోతుంది. అప్పుడు తన స్టమక్ లో ఉన్న కొన్ని నామి క్రియేట్ చేసిన క్లౌడ్స్ బయటకు వస్తాయి. అండ్ ఆ క్లౌడ్స్ ని యూజ్ చేసి నామి ఒక పెద్ద ఎలక్ట్రిక్ కరెంట్ అటాక్ ని బిగ్ మామ్ మీదనే మళ్ళీ యూజ్ చేస్తుంది. మళ్ళీ బిగ్ మామ్ నీళ్ళలో పడిపోతుంది అనుకుంటున్న టైంలో ప్రొమెంథియస్ తనని కాపాడతాడు. అండ్ బ్రూక్ ఏమో జ్యూస్ ని తీసుకొని వచ్చి నామికి గిఫ్ట్ ఇస్తాడు. నామి జ్యూస్ ని పట్టుకొని నేను నిన్ను ఇంతకు ముందు నా ఫ్రెండ్ అవుతావా అని అడిగాను, నీకు అది వేరేలాగా అర్థమైంది అనుకుంటా. నేను అడిగింది నాకు సర్వెంట్ గా పని చేస్తావా,
లేకపోతే చస్తావా అని. ఇంకా నువ్వే ఆలోచించుకో అని జూస్ ని భయపెడుతుంది. కానీ ఇంతలోనే బిగ్ మామ్ అండ్ ప్రమంతియస్ ఇద్దరు కలిసి ఇంకా వైలెంట్ ఫామ్ లోకి మారతారు. బిగ్ మామ్ హెయిర్ అంతా ఫైర్ లాగా మారిపోయి ఉంటుంది. ఇదిలా ఉంటే మిర్రర్ వరల్డ్ లో బిగ్ మామ్ పైరట్స్ కొంతమంది లూఫీని స్నైప్ చేయడానికి ట్రై చేస్తుంటారు. కానీ వాళ్ళు అటాక్ చేయకుండా చార్లెట్ ఫ్లాంపే ఆపుతుంది. లూఫీకి ఏం అవ్వకూడదు అని కాదు, యాక్చువల్లీ తన గురించి తన ఫీలింగ్ ఏంటంటే చార్లెట్ ఫ్యామిలీలో ఉండే అందరు బ్రదర్స్ కి సిస్టర్ గా తనంటేనే ఎక్కువ ఇష్టమని. అండ్ ప్రతి ఒక్క సిస్టర్ కి కాటాకురి ఒక ఇన్స్పిరేషన్ లాగా. సో తన దగ్గర షబాష్ అనిపించుకుంటే తనే అందరికంటే బెస్ట్ అవుతుంది అని తనకు ప్లాన్ వేస్తుంది. అదేంటంటే కాటాకురికి అండ్ లూఫీకి మధ్యలో జరుగుతున్న ఫైట్ లో ఒకవేళ కాటాకురికి హెల్ప్ అవసరమైతే అది తను చేస్తే కాటాకురి తనని మెచ్చుకుంటాడు అని ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట లూఫీని అటాక్ చేయడానికి. సో కాటాకురికి అండ్ లూఫీకి మధ్యలో భీకరంగా ఫైట్ జరుగుతూ ఉంటుంది. కాటాకురి కొట్టే పంచెస్ అన్నిటి నుండి లూఫీ తప్పించుకోవడానికి ట్రై చేస్తుంటాడు. కానీ అది పాసిబుల్ అవ్వదు. ఎందుకో మీకు బాగా తెలుసు, కాటాకురి ఫ్యూచర్ ని చూడగలుగుతాడు. సో లూఫీ ఎక్కడికి వెళ్తాడు అనేది ముందుగానే చూసేసి అక్కడ అటాక్ చేస్తూ ఉంటాడు అనమాట. కాటాకురి ఎన్నిసార్లు కొట్టినా లూఫీ మాత్రం తిరిగి లేస్తూనే ఉంటాడు. కాటాకురికి అస్సలు అర్థం కాదు వీడు ఎన్నిసార్లు ఎలా తిరిగి లేవగలుగుతున్నాడు అని. లూఫీకి కూడా ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తూ ఉంటుంది. తను ఎంత ట్రై చేసినా తన కాటాకురి మీద గెలవడానికి తనకు ఛాన్స్ దొరకదు. సో అలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పుడు లూఫీకి రైలీ చెప్పింది గుర్తొస్తుంది. ఊరికే బ్లైండ్ గా అటాక్ చేయకు, అబ్జర్వ్ చేసి కొట్టు అని. అది గుర్తొచ్చి లూఫీ కామ్ అయ్యి తన కళ్ళను మూసుకుంటాడు. అన్ఎక్స్పెక్టెడ్ గా కాటాకురి ఒక బ్లైండ్ స్పాట్ నుండి లూఫీని అటాక్ చేయడానికి ట్రై చేస్తే లూఫీ ఆ అటాక్ ని ఆపుతాడు. అది చూసి కాటాకురి స్టన్ అవుతాడనమాట. వీడు కూడా మెల్లగా ఫ్యూచర్ ని చూడడం స్టార్ట్ చేస్తున్నాడా అని. వెంటనే లూఫీని పడగొడతాడు దీన్ని ఫాస్ట్ గా ఎండ్ చేయాలని. అండ్ లూఫీతో నీ ప్లాన్ నాకు ముందుగానే తెలుసు రాహట్ లూఫీ, నన్ను ఓడించి 1 o'clock కి నువ్వు కోకో ఐలాండ్ కి చేరుకోవాలనుకుంటున్నావు. నీ ఫ్రెండ్స్ నీ కోసం అక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ నీకు అర్థం కాని విషయం ఏంటంటే నువ్వు నా చేతుల్లో ఓడిపోబోతున్నావు. అండ్ నా బ్రదర్స్ వాళ్ళ ఫ్లీట్ తో మీ షిప్ ని డెస్ట్రాయ్ చేసి పారేస్తారు అని అంటాడు. దానికి లూఫీ నువ్వేన్ని చెప్పినా నేను మాత్రం మిర్రర్ దగ్గరికి చేరుకుంటాను అని అంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు బీచ్ షిప్ లో మొత్తానికి సాంజీ అండ్ మిగతా షెఫ్స్ అందరూ కలిసి కేక్ ని ఎగ్జాక్ట్ గా పాత వెడ్డింగ్ కేక్ లా రెడీ చేస్తారు. కంటిన్యూస్ గా చాలా సేపు వర్క్ చేయడం వల్ల పుడింగ్ తో పాటు మిగతా షెఫ్స్ అందరూ ఒక్కొక్కరుగా అలసిపోయి పడిపోతుంటారు. షిఫాన్ పుడింగ్ కి థ్యాంక్ యూ చెప్తుంది. ఎందుకంటే తను లేకుండా ఈ కేక్ ని తయారు చేయడం పాసిబుల్ అయ్యేది కాదు కాబట్టి. సో వాళ్ళు నెక్స్ట్ చేయాల్సిందే ఆ కేక్ ని బిగ్ మామ్ తినేలా చేయడం. కానీ పుడింగ్ లో నుండి సెకండ్ పర్సనాలిటీ బయటకు వచ్చి సాంజీతో నువ్వు ఈ కేక్ తో నీ ఫ్రెండ్స్ ని కాపాడుకోగలను అనుకుంటున్నావా? నీ ఫ్రెండ్స్ ఆల్రెడీ చనిపోయి ఉంటే అండ్ నీ కేక్ మామాకి నచ్చకపోతే ఇప్పుడు నువ్వు చేసిందంతా వేస్ట్ అవుతుంది కదా సాంజీ అని మళ్ళీ తన సెన్సెస్ లోకి తను వచ్చేస్తుంది. అలా మాట్లాడినందుకు సారీ అడుగుతుంది. కానీ మిర్రర్ వరల్డ్ లో లూఫీ, బీచ్ షిప్ మీద సాంజీ ఇద్దరు ఒకటే సమాధానం చెప్తారు. నా మిగతా ఫ్రెండ్స్ నేను ఇది చేస్తాను అని నమ్ముతున్నారు. సో వాళ్ళ కోసం నేను ఇది ఖచ్చితంగా చేస్తాను అని ఇద్దరు అంటారనమాట. కట్ చేస్తే ఇంకోవైపు బిగ్ మామ్ థౌజండ్స్ అన్ని పూర్తిగా డెస్ట్రాయ్ చేయాలి అని ప్రమంతియస్ ని చాలా పెద్దగా మార్చి ఒకేసారి అటాక్ చేయాలనుకుంటుంది. చాపర్ మోన్స్టర్ పాయింట్ లోకి మారి బిగ్ మామ్ మీద అటాక్ చేసి తనతో పాటు సముద్రంలోకి తీసుకెళ్లిపోవాలనుకుంటాడు. అంటే పెడ్రో లాగే తను కూడా తన లైఫ్ ని సాక్రిఫైస్ చేయాలనుకుంటాడు. కానీ తను బిగ్ మామ్ మీద అటాక్ చేసే లోపలే బిగ్ మామ్ కి దూరం నుండి ఒక స్మెల్ వస్తుంది. అది చాలా స్వీట్ గా ఉంటుందన్నమాట. ఏంట్రా అని నామి వాళ్ళు చూస్తే వాళ్ళకి దూరం నుండి బీచ్ షిప్ కనిపిస్తుంది అండ్ అందులో కేక్ కూడా. సో సాంజీ వచ్చేసాడు అని చాపర్ వాళ్ళకి అర్థమవుతుంది అండ్ వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు. బిగ్ మామ్ ఏమో స్ట్రాహెడ్ షిప్ ని డెస్ట్రాయ్ చేయడం కూడా మర్చిపోయి ఆ స్మెల్ వైపు వెళ్లాలనుకుంటుంది అండ్ ఫాస్ట్ గా ప్రమంతియస్ కి ఆర్డర్ ఇచ్చి బీచ్ వాళ్ళ షిప్ వైపు ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. బీచ్ దూరం నుండి స్ట్రాహెడ్ షిప్ ని చూసి వీళ్ళు ఇంతసేపు బిగ్ మామ్ ని ఎదుర్కొని ప్రాణాలతో నిలబడ్డారంటే అది కూడా వాళ్ళ కెప్టెన్ లేకుండా. నిజంగానే నీ ఫ్రెండ్స్ చాలా స్ట్రాంగ్ సాంజీ అని చెప్పి చెప్తాడు. దానికి సాంజీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అండ్ తన హ్యాపీనెస్ అది మాత్రమే కాదు, తన నామిని చూడబోతున్నాడు కాబట్టి ప్రేమతో పిచ్చోడైపోతుంటాడు. అండ్ అక్కడే ఉండి ఇదంతా చూస్తున్న పెరెస్పెరోకి ఏం చేయాలో అర్థం కాక మైండ్ దొబ్బుతుంది. ఎందుకంటే ఒకవేళ కేక్ లో పాయిజన్ కలుపుంటే అది తిని బిగ్ మామ్ చనిపోతుంది. ఆ తర్వాత బిగ్ మామ్ పైరేట్స్ కూలిపోతారు. ఒకవేళ అలా కాకుండా కేక్ ని తినేయకపోతే ఖచ్చితంగా బిగ్ మామే పెరస్పెరోని చంపేస్తుంది. పెరస్పెరోని మాత్రమే కాదు తన హంగర్ ప్యాంగ్స్ తగ్గేంత వరకు ఎవరొడ్డొస్తే వాళ్ళందరినీ చంపేస్తుంది. సో ఏం చేయాలరా బాబు అని ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉంటాడు. ఇంతలో బీచ్ వాళ్ళు ఒక ప్లాన్ వేస్తారు. అదేంటంటే బిగ్ మామ్ ని దూరంగా ఒక ఐలాండ్ కి తీసుకెళ్లి అక్కడ తన కేక్ పెట్టి తన ఫుడ్ తినేసిన తర్వాత అటాక్ చేయడం. సో ఇంకా సాంజీకి అక్కడ పని అయిపోయింది కాబట్టి బీచ్ కి ఫుడ్ లో ఏమీ కలపొద్దు అని మళ్ళీ చెప్పి షిఫాన్ ని చూసుకోమని సాంజీ పుడింగ్ తో కలిపి తన ఫ్లయింగ్ కార్పెట్ మీద చాలా ఫాస్ట్ గా ఎవరికి కనిపించకుండా థౌజండ్స్ అన్ని షిప్ మీదకు చేరుకుంటాడు. సాంజీ తిరిగి రావడం చూడగానే నామి, బ్రూక్ అండ్ చాపర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తనకి హగ్గిస్తారు. నామి కళ్ళలో ఏడుపు చూసి సాంజీ ఉక్కిరి బిక్కిరి అయిపోతాడనమాట. ఆ తర్వాత థౌజండ్స్ అన్ని షిప్ ఏమో
లూఫీ కోసం కోకో ఐలాండ్ వైపు వెళ్ళాలి కాబట్టి వాళ్ళు ఒక డైరెక్షన్ లో అండ్ బిగ్ మామ్ ని లేపేయడానికి బీచ్ వాళ్ళు ఒక డైరెక్షన్ లో వెళ్తూ ఉంటారు. అది చూసిన పెరస్పెరో బీచ్ కి కాల్ చేస్తాడు. నీ షిప్ లో కేక్ పెట్టుకుని ఏం చేయబోతున్నావు అని అడిగితే బీచ్ పెరస్పెరోతో ఏం లేదు జస్ట్ తనకి తినిపించబోతున్నాను, తను మళ్ళీ కామ్ గా మారేలాగా చేయబోతున్నాను అనేసరికి పెరస్పెరోకి నమ్మకం కుదరదు. బీచ్ ఖచ్చితంగా బిగ్ మామ్ ని చంపడానికి ట్రై చేస్తున్నాడని పెరస్పెరో వాళ్ళందరూ బిగ్ మామ్ ని కాపాడుకోవడానికి బీచ్ వెనకాల వెళ్ళాలనుకుంటారు. అందరూ బీచ్ వెనకాల వెళ్తే స్ట్రా హ్యాట్స్ తప్పించుకుంటారు కాబట్టి పెరస్పెరో స్మూతీ ని కాంటాక్ట్ చేస్తాడు అండ్ తన ఫ్లీట్ మొత్తాన్ని స్ట్రా హ్యాట్స్ ని ఫాలో చేయమని చెప్తాడు. స్మూతీ ఫ్లీట్ అంతా వీళ్ళని ఫాలో చేయడం చూసిన సాంజీ బిగ్ మామ్ పైరేట్స్ కి ప్లాన్ లీక్ అయిపోయిందనే విషయం అర్థం చేసుకుంటాడు. సో ప్లాన్ మార్చడానికి తనకు ఒక ఐడియా ఉందని స్ట్రా హ్యాట్స్ కి ఒక ఐడియా చెప్తాడు. అదేంటో మనకి ఫ్యూచర్ లో తెలుస్తుంది. కట్ చేస్తే ఇంకోవైపు స్ట్రా హ్యాట్ లూఫీ 1 గంటకి కోకో ఐలాండ్ లో మిగతా స్ట్రా హ్యాట్స్ తో కలుసుకోబోతున్నాడు అనే విషయం ఆల్రెడీ అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఓవెన్ ఒక ప్లాన్ వేస్తాడు. అదేంటంటే ఒకవేళ లూఫీ కాటాకురిని ఓడించినా కూడా తను మిర్రర్ వరల్డ్ నుండి బయటికి రావాలంటే ఒక మిర్రర్ లోపల నుండే బయటికి రావాలి. సో ఓవెన్ కోకో ఐలాండ్ లో ఉండే ప్రతి ఒక్కరిని పిలిచి వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క మిర్రర్ ని పగలగొట్టమని చెప్తాడు. ఒకవేళ గనక పగలగొట్టడం గనక ఇష్టం లేకపోతే అద్దాలన్నింటినీ సముద్రంలో విసిరేయమంటాడు. ఫైట్ అంతా ముగిసిపోయిన తర్వాత మళ్ళీ మిర్రర్స్ తీసుకోవచ్చు కాబట్టి ఒకవేళ అలా చేయకపోతే ఏ ఇంట్లో ఉన్న మిర్రర్లో నుండి గనక లూఫీ తప్పించుకుంటే ఆ ఇంటి వాళ్ళని కనికరం చూపించకుండా చంపేస్తానని వార్నింగ్ ఇస్తాడు. సో ఒకే ఒక్క మిర్రర్ ని సిటీ సెంటర్ లో పెట్టి కోకో ఐలాండ్ లో ఉండే ప్రతి ఒక్క మిర్రర్ ని ఆ జనాలందరూ భయంతో పగలగొట్టేస్తారు. ఇదిలా ఉంటే మిర్రర్ వరల్డ్ లో కాటాకురితో ఫైట్ లో లూఫీ చాలా గాయపడి ఉంటాడు అండ్ తన అబ్జర్వేషన్ హాకీని ఇంప్రూవ్ చేసుకోవడానికి తన కళ్ళు మూసుకొని ఫైట్ చేస్తుంటాడు. ఇలాగే లూఫీతో ఫైట్ చేస్తూ ఉండడం ఇష్టం లేని కాటాకురి ఒకే దెబ్బతో తన ట్రైడెంట్ తో లూఫీని లేపేయాలనుకుంటాడు. సో తన ట్రైడెంట్ ని లూఫీ మీదకి విసురుతాడు. అదే టైంలో లూఫీని స్నైప్ చేయడానికి ట్రై చేస్తున్న ఫ్లాంపే కూడా తన మీద ఒక బుల్లెట్ తో అటాక్ చేస్తుంది. 2 అటాక్స్ ఒకటేసారి జరిగేసరికి లూఫీ ఫ్లాంపే అటాక్ నుండి తప్పించుకొని కాటాకురి ట్రైడెంట్ వల్ల పొట్టలో డ్యామేజ్ తీసుకుంటాడు. కాటాకురి అటాక్ తీసుకున్న తర్వాత ఫ్లాంపే తన బబుల్ షూటర్ తో లూఫీ కాల్ని ఇంజూర్ చేస్తుంది అండ్ అలా సీక్రెట్ గా అటాక్ చేసి ఫ్లాంపే అండ్ మిగతా బిగ్ మామ్ పైరేట్స్ చాలా ఎగతాళిగా నవ్వుకుంటారు. అండ్ కాటాకురికి ఏమో ఈ విషయం తెలీదు. నువ్వు లిటరల్లీ నీ కాళ్ళ మీద కూడా నిలబడలేకపోతున్నావు, నీ ఒక్క సెకండ్ కేర్లెస్నెస్ వల్ల నా చేతుల్లో ఇంజూర్ అయ్యావు. ఇలాంటి బ్యాటిల్లో నువ్వు నీ ఫోకస్ ని ఎలా పోగొట్టుకున్నావని లూఫీ మీద తన మోచి పవర్ తో అనేమోనే అనే అటాక్ ని చేస్తాడు. లిటరల్లీ తన మోచితో మల్టిపుల్ హ్యాండ్స్ ని రెడీ చేసి వాటన్నిటితో లూఫీ మీద ఒకటేసారి అటాక్ చేయిస్తాడు. లూఫీ లిటరల్లీ స్ప్రో కోల్పోయే సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోతాడు అనమాట. అది చూసి కాటాకురి నువ్వు నాకు వర్తి అపోనెంట్ అనుకున్నాను, కానీ ఇంత లోపల నువ్వు ఇలా పడిపోవడం చూస్తే నాకు చాలా డిసప్పాయింటింగ్ గా ఉంది అని అంటాడు. అప్పుడు లూఫీకి మళ్ళీ రైలీ గుర్తొస్తాడు. ఒక అటాక్ ని కళ్ళతో కాకుండా సబ్ కాన్షియస్ తో చూడమని లూఫీకి ట్రైనింగ్ లోనే చెప్పుంటాడనమాట. సో లూఫీ మళ్ళీ లేచి నిలబడతాడు. అది చూసిన ఫ్లాంపే ఈసారి లూఫీ తలని అటాక్ చేద్దామని తన తలకు బుల్లెట్ కాలుస్తుంది. ఆ బుల్లెట్ లూఫీకి తగిలే లోపలే తన అన్కాన్షియస్ స్టేట్ లోనే ఆ బుల్లెట్ ని డాడ్ చేస్తాడు. కానీ తన కాలంలో అంత స్ట్రెంత్ ఉండదు కాబట్టి మళ్ళీ వెంటనే పడిపోతాడు. కాటాకురి ముందుసారి గమనించకపోయినా ఈసారి మాత్రం గమనించేసి ఉంటాడు ఎవరో దూరం నుండి లూఫీ మీద అటాక్ చేశారని. ఫ్లాంపే ఏమో మిగతా బిగ్ మామ్ పైరేట్స్ తో ఇలా లూఫీ అట్లీస్ట్ కాళ్ళ మీద కూడా నిలబడలేకపోతున్నాడు అని చెప్పి గట్టిగట్టిగా నవ్వుతూ ఉంటుంది. ఆ నవ్వు కాటాకురికి వినిపించి వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఫ్లాంపే ఉంటుంది. ఫ్లాంపే కాటాకురి తన వైపే రావడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే కాటాకురి తనని అప్రిషియేట్ చేస్తాడు అని తను అనుకుంటుంది. అండ్ వెళ్లేదారిలోనే కాటాకురికి కూడా అర్థమవుతుంది లాస్ట్ టైం ఫ్లాంపే లూఫీ కాళ్ళ మీద అటాక్ చేసింది కాబట్టే తన ట్రైడెంట్ అటాక్ లూఫీ పొట్టలో తగిలింది అని. సో కాటాకురి ఫ్లాంపే దగ్గరికి వెళ్ళగానే నువ్వు నాకేం థ్యాంక్ యూ చెప్పనక్కర్లేదు బ్రదర్, నేను నీ ఫేవరెట్ అయితే అదే నాకు చాలు, నాకంటే పర్ఫెక్ట్ సిస్టర్ నీకు ఎవరు లేరని చెప్పు అని చెప్పని అంటుంది. అండ్ గట్టిగట్టిగా నవ్వుతూ ఉంటే కాటాకురి తన ట్రైడెంట్ తో తన పొట్టలోనే పొడుచుకొని నీకిందులో నవ్వడానికి ఏముంది, ఇద్దరు మగాళ్ళు ఫైట్ చేసుకుంటూ ఉంటే ఇలా మధ్యలో కలగజేసుకోవడానికి సిగ్గులేదా అని తన స్కార్ఫ్ ని తీసి తన ఒరిజినల్ ఫేస్ ని ఫ్లాంపేకి చూపిస్తాడు. అది చూసి ఫ్లాంపే భయపడి నువ్వు నాకు దూరంగా ఉండు, నువ్వు చూడ్డానికి మోన్స్టర్ లా ఉన్నావని అంటే దానికి కాటాకురి నువ్వు ఆ అబ్బాయి మీద నవ్వితే నా మీద కూడా నవ్వు అని అంటాడు. అది చూసి ఫ్లాంపే ఏడుస్తూ నువ్వు చాలా దారుణంగా ఉన్నావు, మనిద్దరం ఒక్క బ్లడ్ అని చెప్పుకోవడానికి నాకు అసహ్యంగా ఉంది, నువ్వు చూడ్డానికి ఇంత చండాలగా ఉంటావని నేను అనుకోలేదు, నువ్వు చూడ్డానికి ఒక ఈల్లా ఉన్నావు అని తన ఫేస్ మీద బబుల్ గమ్ ని ఉమ్మేస్తుంది. అలా ఉమ్మగానే చుట్టూ ఉన్న బిగ్ మామ్ పైరేట్స్ అందరూ నవ్వుతారు. కాటాకురిని మిగతా వాళ్ళు ఈలని పిలవడం ఇది మొదటిసారి కాదు. తను చిన్నగా ఉన్నప్పుడు తన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ తన ఫేస్ చూడడానికి ఒక ఈల్లా ఉంటుందని ఎక్కిరించేవాళ్ళు. అందుకనే కాటాకురి పెరిగేటప్పుడు తన ఫేస్ ని కవర్ చేసుకునేవాడు. ఫ్లాంపేతో ఉన్న మిగతా వాళ్ళు కూడా నవ్వుతూ కాటాకురి ఫేస్ ని ఫోటోలు తీసుకుంటారు అండ్ అవి మిగతా వాళ్ళందరికీ చూపించి తన పరువు తీస్తామని నవ్వుతారు. కానీ కాటాకురి వాళ్ళని ఏం చేయకుండా మళ్ళీ లూఫీ దగ్గరికి వెళ్ళి సారీ చెప్తాడు. పైరేట్స్ ఫైట్ చేసుకునేటప్పుడు న్యాయ అన్యాయాలు ఉండవు, కానీ నాకు తెలియకుండా వేరే వాళ్ళని నేను అటాక్ చేయడం నాకు చాలా బాధాకరంగా ఉంది అని అంటే దానికి లూఫీ పర్వాలేదు,
నేనే జాగ్రత్తగా ఉండాలి అని అంటాడు. ఆ తర్వాత వెనకాల ఫ్లాంపే వాళ్ళ డిస్టర్బెన్స్ ఎక్కువైపోయింది అని తన సుప్రీం కింగ్ హాకీని రిలీజ్ చేస్తాడు. కాటాకురి మాత్రమే కాదు, లూఫీ కూడా. వాళ్ళిద్దరూ వాళ్ళ హాకీస్ ని రిలీజ్ చేయగానే ఫ్లాంపేతో పాటు అక్కడున్న మిగతా వాళ్ళందరూ ఒక్కసారిగా స్పృహ తప్పిపోతారు. అండ్ కాటాకురి లూఫీతో, సారీ లూఫీ, నేను నిన్ను ఇంకా తక్కువ చేసి చూడను, నేను నిన్ను నా ఇన్ఫీరియర్ గా కన్సిడర్ చేయట్లేదు అని అంటే దానికి లూఫీ థ్యాంక్ యూ, కానీ ఈ బ్యాటిల్లో నేనే గెలవబోతున్నా అని ఇద్దరు ఫైనల్ ఫైట్ కి రెడీ అవుతారు. ఈ ఫైట్ జరిగేక ముందు లూఫీకి రైలీతో ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. అదే వాళ్ళ ట్రైనింగ్ డేస్ లో రైలీ లూఫీకి తన అబ్జర్వేషన్ హాకీని ఎలా వాడాలి అని నేర్పిస్తూ ఉంటాడు. లూఫీ కొంచెం తెలివి తక్కువగా ఉంటాడు కాబట్టి తనకి స్టార్టింగ్ లో కాన్సెప్ట్లు అర్థం కావు. సో రైలీ, నువ్వు ఈ అబ్జర్వేషన్ హాకీ నేర్చుకునేంత వరకు ఫుడ్ తినడానికి వీల్లేదు అని లూఫీకి షరతు పెడతాడు. సో ఫుడ్ తినడం కోసమైనా లూఫీ అబ్జర్వేషన్ హాకీని మాస్టర్ చేస్తాడు. సో రైలీ లూఫీకి అబ్జర్వేషన్ హాకీ గురించి చెప్పేటప్పుడు ఈ అబ్జర్వేషన్ హాకీతో మనం ఈ ప్రపంచంలో చాలా మంది ఎమోషన్స్ తో పాటు చాలా చూడగలుగుతాం. అండ్ కొంతమంది ఈ అబ్జర్వేషన్ హాకీని ఇంకా భయంకరంగా వాడగలుగుతారు, వాళ్ళు కొంచెం ఫ్యూచర్ ని కూడా చూడగలుగుతారు. అలాంటి వాడు నీకు ఫ్యూచర్ లో అపోనెంట్ గా వస్తే ఏం చేస్తావని రైలీ అప్పట్లోనే అడుగుంటాడనమాట. దానికి లూఫీ అవతల వాడు ఎలాంటి వాడైనా నేను తనతో ఫైట్ చేసి తన మీద గెలుస్తాను అని రైలీతో చెప్పుంటాడు. సో ఒక్కసారిగా రైలీ చెప్పినవన్నీ గుర్తు చేసుకుని లూఫీ ఫైట్ లోకి దిగుతాడనమాట. అది కూడా కళ్ళు మూసుకొని ఓన్లీ తన సబ్ కాన్షియస్ ని మాత్రమే వాడుతూ ఉంటాడు. కాటాకురి తన మోచితో మల్టిపుల్ హ్యాండ్స్ ని రెడీ చేసి లూఫీ మీద ఒక్కసారిగా అటాక్ చేస్తాడు. కానీ దాంతో ఒకటి కూడా లూఫీకి తగలదు. కానీ లూఫీ కొంచెం కాన్సన్ట్రేషన్ పోయినా మళ్ళీ లూఫీకి ఆ అటాక్ తగులుతుంది. కాటాకురి ఏమో తన ఫుల్ పవర్స్ అన్ని లూఫీ మీద యూజ్ చేస్తూ ఉంటాడు. లూఫీ మీద బర్నింగ్ మోచి అనే టెక్నిక్ ని కూడా వాడతాడు. కాటాకురి కూడా కొంచెం ఫోకస్ పక్కన తప్పిన లూఫీ వెంటనే అటాక్ చేసేస్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు బిగ్ మామ్ ఏమో బీచ్ వాళ్ళ షిప్ లో ఉన్న కేక్ ని ఫాలో చేసుకుంటూ వాళ్ళ వెనకాల ఫాస్ట్ గా వస్తూ ఉంటే తనని ఎక్కడికి తీసుకెళ్లాలి అని బీచ్ వాళ్ళు ఆలోచిస్తుంటారు. వాళ్ళకి దగ్గరలో లిక్కర్ ఐలాండ్ ఉంటుంది, అక్కడికి తీసుకెళ్దామని బీచ్ అంటే దానికి షిఫాన్ ఒప్పుకోదు. ఎందుకంటే ఒకవేళ కనుక బిగ్ మమ్ లిక్కర్ ఐలాండ్ లో కేక్ తినేస్తే తను మళ్ళీ తన సెన్సెస్ లోకి వచ్చేస్తుంది. అలా ఫాస్ట్ గా వచ్చేస్తే మళ్ళీ నామి వాళ్ళ వెనకాల పడడం ఈజీ. సో లిక్కర్ ఐలాండ్ కాకుండా అంతకంటే దూరంగా ఉన్న ఫ్లఫీ ఐలాండ్ వరకు వెళ్దామని షిఫాన్ బీచ్ వాళ్ళని ఒప్పిస్తుంది. అండ్ కేక్ ని డెస్పరేట్ గా తినడానికి ట్రై చేస్తున్న బిగ్ మమ్ ఏమో లావు నుండి చాలా సన్నగా అయిపోయి ఉంటుంది. అండ్ ఎప్పుడెప్పుడు తింటానా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. టైం ఏమో 10:50 అవుతూ ఉంటుంది. స్మూతీ వాళ్ళు థౌజండ్స్ అన్ని వెనకాలే వస్తున్నారు కాబట్టి షిప్ ను పడగొట్టడానికి వాళ్ళ మీద అటాక్స్ చేస్తూ ఉంటారు. జిన్బే తన టెక్నిక్స్ తో షిప్ కు డ్యామేజ్ కాకుండా స్టీర్ చేస్తుంటాడు అనమాట. అండ్ స్మూతీ వాళ్ళకి బాగా తెలుసు ఇదంతా జిన్బే పనే అని. అండ్ సాంజీ ఏమో తన ప్లాన్ ప్రకారం పుడింగ్ తో కలిసి ఫ్లయింగ్ కార్పెట్ మీద వెళ్తూ ఉంటాడు. ఎక్కడికి అనేది మీకు మెల్లగా తెలుస్తుంది. టైం 11:36 అవుతుంది. ఓవెన్ తో పాటు బిగ్ మామ్ పైరేట్స్ కి చెందిన పవర్ఫుల్ క్యాండిడేట్స్ అందరూ లూఫీ అద్దంలో నుండి ఎప్పుడు బయటకు వస్తాడా అని అద్దాన్ని చుట్టుముట్టేసి వెయిట్ చేస్తూ ఉంటారు, బయటికి రాగానే చంపేద్దామని. అండ్ ఇలానే ఫైట్ చేసుకుంటూ 12:05 అవుతుంది. ఇంకా లూఫీకి మిగిలింది 55 మినిట్స్ మాత్రమే. ఇక్కడ చూస్తే కాటాకురి లూఫీని దగ్గర లేపేసి ఉంటాడు. అట్లీస్ట్ కాళ్ళ మీద కూడా నిలబడలేని లూఫీని చూసి కాటాకురి ఇది మనం ఏం చేయాలి, ఆడుకున్నది చాలు అని గేర్ 4 ని యాక్టివేట్ చేస్తాడు. కానీ లూఫీ డోఫ్లమింగోతో ఫైట్ చేసినప్పుడు యూజ్ చేసింది బోన్స్ మ్యాన్ ని, కానీ ఇప్పుడు లూఫీ యూజ్ చేస్తుంది స్నేక్ మ్యాన్ ని. ఇది లూఫీ కొత్త ఫామ్ అన్నమాట. అండ్ ఆ పవర్ ఎలా వర్క్ అవుతుందో కాటాకురికి అర్థం కాదు. లూఫీ కాటాకురి మీద తన హ్యాండ్ తో అటాక్ ని యూజ్ చేసినప్పుడు కాటాకురి ఆ అటాక్ నుండి తప్పించుకుంటాడు. కానీ ఎలా తగులుతుందో తెలియదు, కానీ కాటాకురికి ఆ చేయి తగులుతుంది. ఒక్కసారి కాదు, ఇలా చాలా సార్లు కొడతాడు. కాటాకురి ఎన్నిసార్లు తప్పించుకోవడానికి ట్రై చేసినా ఫ్యూచర్ ని చూసినా లూఫీ కాటాకురిని అటాక్ చేయగలుగుతుంటాడు. ఎందుకంటే తన బాడీ ముందు కంటే చాలా ఫాస్ట్ గా మారిపోయి ఉంటుంది. అండ్ తన చేతిని మిడ్ ఎయిర్ లో బెండ్ చేయగలుగుతుంటాడు. దానివల్ల కాటాకురికి అటాక్ ఏ వైపు నుండి వస్తుందో పసిగట్టలేకపోతాడు. కాసేపు లూఫీ దగ్గర దెబ్బలు తిన్న తర్వాత ఇలా కాదని కాటాకురి బజ్ కట్ అనే అటాక్ ని చేస్తాడు. అంటే లూఫీని తన మోచితో పట్టుకొని గాల్లో తిప్పి నేలకేసి చాలా గట్టిగా కొడతాడు. దెబ్బకి మిర్రర్ వరల్డ్ లో కూడా బొక్కబడి ఉంటుంది. లూఫీ తిరిగి లేస్తాడు, గానీ తనకేమో లోపల చాలా ఆకలిగా ఉంటుంది. అండ్ తన బాడీ అంతా పెయిన్స్ ఉంటాయి. ఎలాగైనా కాటాకురిని ఓడించి అక్కడ నుండి బయటపడాలని చెప్పి లూఫీ ఫిక్స్ అయిపోతాడు. ఇద్దరు ఒకరినొకరు దవడలు పగిలిపోయేలా గుద్దుకుంటారు. లూఫీ కొత్త అటాక్స్ ని ట్రై చేస్తే కాటాకురి కూడా కొత్త అటాక్స్ ని ట్రై చేస్తుంటాడు. ఇలా ఫైట్ చేస్తూ ఇంకా ఫైనల్ అటాక్ గా కాటాకురి బజ్ కట్ ని మళ్ళీ యూజ్ చేయడానికి ట్రై చేస్తే ఇంకో పక్కనంటి లూఫీ ఏమో కింగ్ కోబ్రా అనే అటాక్ ని యూజ్ చేస్తాడు. ఆ అటాక్స్ ఒకరి తర్వాత ఒకటి ఇద్దరికి తగులుతాయి. కాటాకురి పైనుండి అటాక్ చేసి ఉంటాడు కాబట్టి లూఫీ నిల్చుకోనున్న ప్లేస్ అంతా డెస్ట్రాయ్ అయ్యి తను మళ్ళీ లోయలోకి పడిపోయి స్పృహ తప్పిపోతాడు. ఆ తర్వాత కాటాకురి కూడా పడిపోతాడు. టైం 12:40కి దగ్గరగా ఉంటుంది. ఇంకో పక్క ఏమో బిగ్ మమ్ బీచ్ వాళ్ళు ఆ కొత్త ఐలాండ్ లోకి చేరుకునే లోపలే వాళ్ళకి చాలా దగ్గరగా వచ్చేసి ఉంటుంది. బీచ్ ఏమో ఇంకా మనం పోతామని ఫిక్స్ అయిపోతాడు. ఇంకో పక్క నామి వాళ్ళేమో లూఫీ ఎగ్జాక్ట్ గా 1 కి మిర్రర్ వరల్డ్ లో నుండి బయటికి రాగలుగుతారా లేదా అని చెప్పి ఒకరితో మాట్లాడుకుంటూ ఉంటారు. మిర్రర్ వరల్డ్ లో నుండి బయటికి రావాలన్నా బ్రూలీ హెల్ప్ కావాలి కాబట్టి కాటాకురితో ఫైట్ చేసి లూఫీ అది చేయగలుగుతాడా లేదా అని వాళ్ళకి చిన్న డౌట్ ఉంటుంది.
టైం 12:47 అవుతుంది. లోయలో పడిపోయిన లూఫీ మళ్ళీ ఫ్లోర్ మీదకి వచ్చేస్తాడు. లూఫీ పైకి రాగానే అప్పటిదాకా పడిపోయిన కాటాకురి కూడా తిరిగి లేచి నిలబడతాడు. ఆ తర్వాత లూఫీ ముందరకెళ్ళి, లూఫీ నువ్వు మళ్ళీ తిరిగి వస్తావా, బిగ్ మామ్ ని ఓడించడానికి తిరిగి వస్తావా అని అడుగుతాడు. దానికి లూఫీ, నేను ఖచ్చితంగా వస్తాను, ఎందుకంటే ఫ్యూచర్ పైరేట్ కింగ్ ని నేనే అని అంటాడు. లూఫీ అలా అనగానే కాటాకురి, నువ్వు ఫ్యూచర్ లో చాలా దూరం చూడగలుగుతున్నావని అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. అది చూసి లూఫీ అర్థం చేసుకుంటాడనమాట కాటాకురి ఓడిపోయాడని. అండ్ కాటాకురి నోరు చూసి ఎవరు నవ్వకూడదు అని తన దగ్గర ఉన్న ఎక్స్ట్రా హ్యాట్ ని తీసుకుని కాటాకురి ఫేస్ మీద కవర్ చేస్తాడు. ఆ తర్వాత అక్కడ నుండి ఎలా బయటికి వెళ్ళాలి అని తను ఆలోచిస్తూ ఉంటే దూరం నుండి పేకమ్స్ బ్రూలీని క్యాప్చర్ చేసి తన వెనకాలే మోసుకొని వస్తాడు. అండ్ లూఫీతో, నువ్వు కాటాకురిని ఓడించగలుగుతావని నాకు తెలుసు లూఫీ, నాకు నీ మీద నమ్మకం ఉంది, అందుకే బ్రూలీని ఎత్తుకొని నువ్వు కాటాకురిని ఓడించేదాకా వెయిట్ చేశాను, ఇప్పుడు ఇక్కడ నుండి బయటపడదామని అంటాడు. దానికి లూఫీ, అయితే నువ్వు బ్రతికే ఉన్నావా పేకమ్స్ అని అంటే, అవును లూఫీ, పెడ్రో మీ ప్రాణాలు కాపాడడానికి తన ప్రాణం త్యాగం చేశాడు, తన ప్రాణ త్యాగానికి విలువ ఉండదు, నేను నిన్ను ఇక్కడ నుండి తీసుకెళ్తాను అని చెప్తాడు. అండ్ ఇంకో పక్క నామి వాళ్ళ థౌజండ్స్ అనే షిప్ లో కోకో ఐలాండ్ కి దగ్గర అవుతారు. అండ్ అదే ఐలాండ్ కి సాంజీ సీక్రెట్ గా పుడింగ్ హెల్ప్ తో అక్కడికి చేరుకునేసి ఉంటాడు. షిప్ మొత్తం వస్తే బిగ్ మామ్ పైరేట్స్ కి తెలిసిపోతుంది కాబట్టి సాంజీ సీక్రెట్ గా అక్కడికి వచ్చేసి ఉంటాడు. టైం 12:55 అవుతుంది. 1 గంటకి లూఫీ ఆ అద్దంలో బయటకు వస్తాడు కాబట్టి బిగ్ మామ్ పైరేట్స్ అందరూ రాగానే లూఫీని చంపడానికి వెయిట్ చేస్తుంటారు. అండ్ ఇక్కడతో 896 చాప్టర్స్ కంప్లీట్ అవుతాయి. నెక్స్ట్ పార్ట్ లో మొత్తం హోల్ కేక్ ఐలాండ్ ని ఫినిష్ చేద్దాం. ఆ తర్వాత వానను కూడా చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేద్దాం, ముందు సార్లాగా అవ్వదు. సో థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెంటనే కలుసుకుందాం. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.